సార్ విష్ణు గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? కన్నప్ప ఎప్పుడు తీస్తారు కన్నప్ప గెటప్? ఏమో నాకైతే గెడ్డం నచ్చింది, లాంగ్ హెయిర్ నచ్చింది. మా ఇంట్లో వాళ్ళకేమో ఎప్పుడు గెడ్డం మీలాగే గెడ్డం ఎప్పుడు చేస్తావు నాకేమో నాకు నచ్చింది. కొన్ని రోజులు ఇలాగే ఉంచేద్దాం అనుకున్నా. ఎస్పెషల్లీ కిడ్స్కి వాళ్ళని ఎప్పుడు ముద్దు పెట్టడానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ నాన్న గుచ్చాలి అంటారు. అంటే గుచ్చుతుంది. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు కదా. బాగా పెద్దవాడు అయిపోతున్నారండి. అసలు కళ్ళ ముందు ఇంత పెద్దవాళ్ళు ఎలా అయిపోయారు? మొన్నటిదాకా ఈ సైజే కదా ఉన్నారు అనుకుంటూ ఉన్నా. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, మీరు పెద్దవాళ్ళు. నాకు వయసు అయిపోయింది ఆయన. నేను 42 సంవత్సరాలకి వయసు అయిపోయినట్టుంది వాళ్ళ ముందు తిరుగుతుంటే. లేదు ఇంకా పర్వాలేదు. ఎన్నాళ్ళు మొత్తం ఒక 10 ఏళ్ల ప్రాజెక్ట్ అనుకోవచ్చు దీన్ని? ఆల్మోస్ట్ 10 years ప్రాజెక్ట్ అనుకోవచ్చు. అంటే నాకు తనికెళ్ళ భరణి గారి ఐడియా ఇచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 11th year జర్నీ అనుకోవచ్చు. ఎందుకు ఈ ప్రాజెక్ట్ మిమ్మల్ని అంతలాగా పట్టుకున్నాడానికి ఏంటి? వాట్ ఇస్ ద రీజన్? మూర్తి గారు ఈ కథ చెప్పినప్పుడు నాకు విపరీతంగా నచ్చింది. సో భరణి గారు నాకు ఒక వర్షన్ చెప్పినప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది కదా అంటే ఆయన ఒప్పుకుంటూ ఉన్నారు. కథ పెంచుకుంటూ ఎన్నో ఫైట్లు యాడ్ చేసుకుంటూ అమెరికా నుంచి స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ని పిలిపించి ఆయన చెప్పిన కథకి స్టోరీ బోర్డులో ఇది 2015 ఎర్లీ 2015 అంతా చేసేటప్పుడు ఆయన ఒకరోజు నన్ను వచ్చి కలిసి, విష్ణు నాకు 2-3 కోట్లు ఇస్తే నేను ఒక కన్నప్ప సినిమా నేను అనుకున్న బడ్జెట్ అది, నేను ఆర్టిస్టిక్గా తీయగలను, కన్ను పెదాలు అలాగే నేను వెళ్ళగలను, కానీ నువ్వు అనుకున్న స్పాన్ నేను తీయలేను, కథ నీకు ఇచ్చేస్తాను, నువ్వు చేస్తాను. అది తీసుకున్న తర్వాత నేను డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు ఐ మేడ్ ఇట్ లార్జర్ దెన్ లైఫ్. యుద్ధాలు, ఆల్ దాట్ ఐ జస్ట్ యాడెడ్ ఇట్. అప్పుడు సరే దీనికి బడ్జెట్ ఎక్కువ అవుద్ది, నా సినిమా ఏదైనా 2 వరుసగా హిట్లు అయిన తర్వాత స్పాన్ పెరిగినప్పుడు అప్పుడు దీనికి ఖర్చు పెట్టచ్చు. అది దీనికి ఖర్చు పెట్టాల్సినంత హిట్లు రాలా. ఇంకొక సినిమా స్టార్ట్ చేసేటప్పుడు 2022లో 2023లో నాన్నగారు కష్టం, అన్ని సినిమాలకు ఒకే కష్టం, రిస్కే, ఏది గ్యారంటీ లేదు, చేసేదేదో పెద్ద రిస్కే చేయి, కన్నప్ప స్టార్ట్ చేయి, ఎన్నో సంవత్సరాలుగా కూర్చో ఉన్నావు కదా దీనిపైన స్టార్ట్ చేశాను. ఆయన అప్పుడే మహాభారత సిరీస్ చూస్తూ ఉన్నారు. ఆయన బింజ్ వాచ్ చేశారు. మొత్తం చూసిన తర్వాత ఈ డైరెక్టర్ చాలా గొప్పగా తీశాడు, ఈ డైరెక్టర్ని అడుగు ఆయన చేస్తాడా అని. అప్పుడు నేను డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి ఆయన చేస్తానని చెప్పి ఇమ్మీడియట్గా ఒప్పుకొని అంత చేశాను. సో ఎస్, April 25th డైరెక్టర్ వచ్చేసరికి కథని స్పాన్ పెంచడం, ఎక్స్పాండ్ చేయడం ఇవంతా అయిపోయిందా? ఎస్. అంటే అదంతా మీరే చేసుకున్నారు? ఎస్. అంటే మీలో రైటర్ అంటే అన్ని సినిమాలు రాయగలనా అనేది నాకు తెలియదు. అండ్ దర్ ఆర్ ఫ్యూ మూవీస్. నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా స్క్రీన్ రైటింగ్ వాజ్ వన్ ఆఫ్ మై డిప్లొమా కోర్స్. సో అది నేను చేశాను నేను. సో ఐ డూ హ్యావ్ ఎ లిటిల్ ఇంట్రెస్ట్ ఇన్ రైటింగ్. అండ్ ఇది చేసినప్పుడు ఐ టుక్ సపోర్ట్ ఆఫ్ అదర్ రైటర్స్. దాని తర్వాత ఇది బాగా డెవలప్ చేయడానికి కారణం పర్చూరి గోపాలకృష్ణ గారు, తోటా ప్రసాద్ గారు, మళ్ళా హిందీలో మీర్ బాయ్ అని ఉన్నారు, ఆయన డైలాగ్స్ రాశారు, ఆయన ఇచ్చిన డైలాగ్స్. మళ్ళా తెలుగులో ఆకెల శివ గారు డైలాగులు రాశారు, అద్భుతంగా రాశారు. సో డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి, డైరెక్టర్ ఈశ్వర్రెడ్డి, వీళ్ళందరినీ కూడా నేను ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో ఇన్పుట్స్ తీసుకొని, దాని తర్వాత నేను విజేంద్ర ప్రసాద్ గారికి ఒకసారి కథ చెప్పడం జరిగింది. ఆయన కొన్ని అందించాడు. ఆయనతో ఎప్పుడు హౌ డు ఐ సే మోర్ లైక్ ఒక నేను ఎప్పుడు నాకున్న చనువుతో నేను ఆయన సజెషన్స్ తీసుకుంటూ ఉంటాను. అంటే యాక్చువల్గా ఏదైనా ఒక క్లాసిక్ని టచ్ చేయాలంటే కొంచెం భయం ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా తీయాలి, జస్ట్ రీమిక్స్ అనే విధంగా, అంటే లేటెస్ట్ టెక్నాలజీ యాడ్ చేసి, లేటెస్ట్ విజువల్స్ యాడ్ చేసి, లేటెస్ట్గా యాక్టర్స్ వచ్చి చేయడానికి కూడా భయం వేస్తుంది. బట్ మీరు కంప్లీట్ కాంట్రాస్ట్ సినిమా తీస్తున్నారు. భక్త కన్నప్ప అనే తీసిన మన దగ్గర ఆల్రెడీ ఒక క్లాసిక్గా ముద్రపడిపోయి ఉన్న సినిమాకి పూర్తి కాంట్రాస్ట్ వెర్షన్ ఇది నాకు తెలిసి, అంతేనా? ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? నేను అంటే యు ఆర్ నాట్ 100% రైట్, యు ఆర్ నాట్ 100% రాంగ్. ఓకే. అంటే మీరు ఏంటంటే జనరల్గా ఉన్న పబ్లిక్ పర్సెప్షన్ని మీ ద్వారా అడుగుతున్నారు. మీరు నేను 100% కాంట్రాస్ట్ అన్నారు కాదు, కాంట్రాస్ట్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇది ఏంటని క్వశ్చన్ మార్క్ ఉంది మీకు, ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఒరిజినల్ మెటీరియలే నాకు తెలుసు. ఎస్, ఎగ్జాక్ట్లీ, అదో క్వశ్చన్ మార్క్ ఉంది. సో లెట్ మీ గివ్ యూ లిటిల్ బిట్ ఆఫ్ హిస్టరీ అండి. చాదస్తా అనుకోకపోతే నేను ఐల్ జస్ట్ టెల్ యూ. సి,
దెర్ ఆర్ 2 థింగ్స్ మన హిందువులుగా మనం మాట్లాడుకుంటే, నోయింగ్ అవర్ హిస్టరీ ఆర్ ఓనింగ్ అవర్ హిస్టరీ. తెలుసుకోవడం వేరే, మందని మనం ఓన్ చేసుకోవడం వేరే. కన్నప్ప మన చరిత్ర మనం ఓన్ చేసుకోవాలన్న ప్రయత్నం అయితే నాది. ఫస్ట్ కన్నప్ప గురించి ప్రపంచానికి తెలియజెప్పింది ఆదిగురు శంకరాచార్యుల వారు. ఆయన శివపురాణంలో దీని గురించి, ఒక ఆటవికుడు శివుడికి మాంసం నైవేద్యంగా పెట్టాడని శివపురాణంలో రాశారు. అంటే ఆయన 7th 8th సెంచరీలో చెప్పాడంటే దానికి ముందు జరిగింది ఈ కథ. సో వీఆర్ బేసింగ్ ఇట్ ఇన్ ద 2nd 3rd సెంచరీ, చోలాస్ టైమ్, డ్యూరింగ్ దట్ టైమ్ ఆఫ్ థింగ్. శ్రీకృష్ణదేవరాయలు ఆయన కోట్లు, ఆయన సామంతుల్లో ఒక ఆయన దూర్జటి అనే మహాకవి ఉండేవారు. ఆయన శ్రీకాళహస్తి మహత్యాలని ఆయన ఒక బుక్ రాశారు. ఆయన అన్ని పద్యాలు రాశారు. దాని తర్వాత అవన్నీ 18th సెంచరీలో సిపి బ్రౌన్ అనే ఒక కలెక్టరు ఆయన తీసుకొని ఆయన దానన్ని ట్రాన్స్లేట్ చేసి ఒక బుక్గా 1895లో దే ప్రింటెడ్ దట్ బుక్. ఇప్పుడు 5 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి బికనర్ యూనివర్సిటీలో, బికనర్ మ్యూజియంలో ఉంది. ఆ బుక్ని బేస్ చేసి ఫస్ట్ కన్నప్ప నాయనార్ అని 1938లో ఒక సైలెంట్ ఫిలిం తమిళ్లో షూట్ చేశారు. దాని తర్వాత 1954లో మహానటుడు స్వర్గీయ డాక్టర్ రాజ్ కుమార్ గారు ఆయన అరంగేట్రం, అంటే మొదటి సినిమా కన్నడలో కానీ, మొదటి సినిమా తెలుగులో కానీ ఈ సినిమాని. కన్నడలో దాని పేరు బేదర కన్నప్ప, తెలుగులో శ్రీకాళహస్తి మహత్యం. ఆయనే వాయిస్ కూడా తెలుగులో చెప్పారు. అదే సినిమాని హిందీలో 1954లో శివభక్తి అని చేశారు ఏవిఎం వాళ్ళు. దాని తర్వాత బేదర కన్నప్ప రైట్స్ తీసుకొని 1976లో స్వర్గీయ కృష్ణరాజు గారు, మహానుభావులు బాపు రమణ గారు వాళ్ళు సినిమా తీశారు. దాని తర్వాత 1980sలో శివరాజ్ కుమార్ గారు కన్నప్పగా, రాజ్ కుమార్ గారు శివుడుగా, పునీత్ రాజ్ కుమార్ గారు ఆ చిన్నప్పుడు క్యారెక్టర్గా వాళ్ళు యాక్ట్ చేశారు. దాని పేరు శివమెచ్చిన కన్నప్ప. ఇది దీని హిస్టరీ. ఈ అన్ని సినిమాలు మీరు 1938 మాత్రం మన దగ్గర లేదు. కానీ మిగతా సినిమాలన్నీ మీరు చూస్తే శివుడికి కన్ను అర్పించింది కన్నప్ప. లాస్ట్ ఒక నాస్తికుడు శివుడు భక్తుడయ్యాడు, శివుడు పరీక్షించాడు, ఈ కన్ను తీసి ఇచ్చాడు. ఇది కథ, సింగిల్ పేజ్. దీనికి ముందు వీడు ఏంటి అనేది ప్రతి రైటరు వాళ్ళ వర్షన్స్ రాసుకున్నారు. వాళ్ళు ఎవరి పర్సెప్షన్ వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ పర్సెప్ట్. అలాగే ఈ లాస్ట్ 30 minutes నేను దాన్ని చరిత్రకి దగ్గరగా ఉంటూ నా వర్షన్ నేను చేసుకుంటూ, దానికి ముందు ప్రీలూడ్ కథ అంతా నేను వెళ్ళాను. ఇంకోటి నాకు తెలిసింది ఏంటంటే, ఈ సినిమా రీసెర్చ్ చేసేటప్పుడు శ్రీకాళహస్తి గుడి లోపల ఉండే ప్రధాన అర్చకులు అగస్త్య ముని వంశోద్ధారకులు. బాబు గారనే ఆయన రికార్డింగ్ అంతా ఉన్నింది. ఆయన పోయారు, ఆయన ప్రధాన అర్చకుడుగా ఉండేవారు ఆయన బాబు గారు. ఆయన చెప్పిందంటే అప్పుడు పరశుడు గోపాలకృష్ణ గారు, నేను నాన్నగారు మేమందరూ ఉండేటప్పుడు ఆయన తిరుపతికి తీసుకొచ్చి ఆయనతో మొత్తం అంతా చెప్పించి అంతా రికార్డ్ చేసుకున్నాం. ఆయన చెప్పిన ఇన్పుట్స్ మేరగా నాన్నగారి క్యారెక్టర్ ఇంకా బెటర్గా డెవలప్ చేసాం. మీరు దీనికి ముందు చూసారంటే, ఫర్ ఎగ్జాంపుల్ భక్త కన్నప్పలో రావు గోపాలరావు గారి క్యారెక్టరు ఆ గుడిలో పూజారి. ఆయన గుడిలో దేవుడి నగలు దొంగతనం చేస్తూ ఆయన వేసేళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. అది అలాంటి క్యారెక్టర్. పొరపాటున కూడా నేను అలా చేయలే. నాకు ఆయన సద్బ్రాహ్మణుడు, ఆయన మహాశివ భక్తుడు. ఆయన క్యారెక్టర్ నేను డిజైన్ చేసింది యాజ్ అ పవర్ఫుల్ క్యారెక్టర్. నాన్నగారు చేసిన క్యారెక్టర్ మహాదేవ శాస్త్రి. సో దట్ ఈస్ హౌ ఐ రోట్ ఇట్. ఆయనది కూడా లాస్ట్లో సార్, బిగినింగ్ ఊరికే వచ్చి మళ్ళీ లాస్ట్లోనే ఆయనతో కాన్ఫ్రంటేషన్. సో ఆ క్యారెక్టర్ అలా రాసి. సో మై వర్జన్ ఆఫ్ కన్నప్ప ఇస్ దట్ ఒక ఆటవికుడు ఇతను ఎందుకు నాస్తికుడుగా ఉన్నాడు. పుట్టిననే ఎవరో నాస్తికుడు కాదు కదా. నాస్తికుడుగా ఎందుకు ఒక ఎపిసోడ్ ఏదో జరిగితే వీడు నాస్తికుడుగా తయారాడు. వీడు జర్నీ ఏంటి, వీడు శివభక్తుడు, ఎంత మహాశివభక్తుడు ఎలాగయ్యాడు, వాట్ యాక్చువల్లీ ట్రిగర్డ్ హిమ్, ద లైఫ్ జర్నీ ఆఫ్ కన్నప్ప నేను క్యాప్చర్ చేశాను. రెండోది కూడా నాకు చాలా సర్ప్రైజింగ్ అండి. ఐ విల్ టెల్ యూ.
లేదు ఏంటి కొంతమంది వచ్చి శివలింగాన్ని ఏంటి ఇలా చూపించారు, శివలింగం ఇది కాదు కదా, ఇలా కాదు కదా శివలింగం ఉండేది అది. మిగతా సినిమాల్లో కూడా చూపించింది నేను చూపించాను. శ్రీకాళహస్తి టెంపుల్ ఆ పేరు ఎందుకు వచ్చింది? శ్రీకాళహస్తి. కింద సాలిపురుగు, సైడ్లో ఏనుగు దంతాలు, పైన నాగుపాము పడగ. ఇది మనం అందరం చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. భూప్రపంచంలో ఒకే ఒక లింగం ఈ రూపాన్ని ఉండేది ఒక్క శ్రీకాళహస్తి వాయులింగం. పంచభూత లింగాలు ఉన్నాయి మనకి, వాటిల్లో ఇది వాయులింగం. ఈ వాయులింగానికి, ఈ వాయులింగం దగ్గర మనకి 7 చిరంజీవులు ఉన్నారు. ఒక చిరంజీవి వచ్చి ఇక్కడే మార్కండేయులు. ఆయనకి ఆయుష్ అయిపోయిన తర్వాత ఆయన శివపూజ చేస్తుంటే యమదూతలు వస్తే ఈయన శివలింగాన్ని వాయులింగాన్ని కౌగిలించుకుంటాడు. అప్పుడు యమదూతలు వెళ్ళి యముడిని రమ్మంటే పాసం విసిరేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమై అప్పుడు వీళ్ళందరూ తప్పైపోయింది, క్షమాపణ, వాయులింగం అని తెలియలే అది ఇదని ఆ పురాణంలో ఉంటూ అప్పుడు మార్కండేయుల్ని చిరంజీవిగా ఆయన ఆశీర్వదిస్తారు. ఇంత హిస్టరీ శ్రీకాళహస్తి వాయులింగానికి ఉంది. వాయుదేవుడు ఇక్కడ దండం పెట్టుకున్నాడు కాబట్టి అది వాయులింగం అయింది. ఇదంతా ముందు సినిమాలో క్యాప్చర్ చేయాల, మన సినిమాలో క్యాప్చర్ చేస్తూ వచ్చాం. సో దర్స్ ఎ లాట్ ఆఫ్ హిస్టరీ అనమాట. మీ సినిమాలో కూడా నేను అనుకోవడం అంటే ఇప్పటిదాకా మీరు వదిలిన కంటెంట్ బట్టి నేను చేసేది బిఫోర్ ఆస్తికుడిగా మారడానికి ముందు నాస్తికుడిగా ఉండడానికి అది అసలు అంటే డిఫరెంట్ స్టోరీ, టోటలీ డిఫరెంట్ స్టోరీ. అదొక ట్రైబ్, ఆ ట్రైబ్ వాళ్ళ యుద్ధాలు, వాళ్ళ గొడవలు, ఎందుకు గొడవలు, ఎందుకు యుద్ధాలు, ఇదంతా సెపరేట్. ఆ ట్రిగర్ పాయింట్ ఏదో ఉంటుంది మళ్ళీ ఆస్తికుడిగా మారడానికి. ఆ తర్వాత మళ్ళీ మీరు అందరికీ తెలిసిన రెగ్యులర్ స్టోరీ. అవును, ఆ రెగ్యులర్ స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా చేసామండి. అదే అనుకుంటున్నాను నేను కూడా. మీ అంతే, ఎగ్జాక్ట్ మీరు అన్న మీటర్ ఆల్మోస్ట్ కరెక్ట్. కానీ వాయులింగమే కథను నడిపిస్తుంది మొత్తం. ఓకే, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద మూవీ టిల్ ద లాస్ట్ ఓన్లీ లింగం గురించే ఉంటుంది కథ. యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే స్టార్ట్లో భరణి గారు దీన్ని ఒక రస్టిక్ ట్రైబల్ స్టోరీగా తీయాలి, అంటే ఈ కిరీటాలు, గేటలు, దగతగలు ఏమీ లేకుండా ఒక ట్రైబల్స్, ఒక ఆటవికులు ఎలా ఉంటారో ఆ కాలంలో అన్ని శతాబ్దాల క్రితం అలాగ రస్టిక్గా తీద్దాం అనుకున్నారని నేను విన్నాను. నేను ఎగ్జాక్ట్గానండి ఆయన అలాగే రస్టిక్గా అలాగే దాన్ని ఒక పాన్ ఇండియా లెవెల్ మూవీ అంటే మనం చేసిన దాంట్లో కూడా మీరు చూసారంటే కాస్ట్యూమ్స్ దగ్గర కొంచెం లిబర్టీస్ తీసుకున్నాను కానండి, ఓన్లీ కాస్ట్యూమ్స్ దగ్గర లిబర్టీస్ తీసుకున్నాను కానీ బట్ సబ్జెక్ట్ వచ్చి డీప్ రూటెడ్ మన ట్రెడిషనల్లోనే ఉంటుంది. కథ కానీ బాగా చెప్తే ఏ భాషలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా బాగా ఆడుతుంది అన్న నమ్మకం. వన్ ఆఫ్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్ బాహుబలి. అది కథ బాగుంది కాబట్టే అందరూ చూశారు, ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ కాబట్టే చూశారు. ఆర్ఆర్ఆర్ ఎవరికి తెలుసు, అల్లూరి సీతారామరాజు, కొమరం భీము, మన తెలుగు వాళ్ళని దాటి వెళ్తే కానీ ఇంకెవరికి తెలుసు, నోబడీ నోస్. బట్ ప్రపంచం అంతా చూసి చప్పట్లు కొట్టింది కదా బికాజ్ ఆఫ్ గ్రేట్ స్టోరీ టెలింగ్. కాంతారా ఎక్స్ట్రాడినరీ స్టోరీ. పుష్ప 2 తెలుగునే హిందీ ప్రమాణంగా చేసింది. వై? బికాజ్ ఐ లవ్ ద స్టోరీ టెలింగ్. వాళ్ళకి ఎర్రచందనం అంటే ఏం తెలుస్తుంది వాళ్ళకి తెలియదు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్, గ్రేట్ స్టోరీ టెలింగ్. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ రూటెడ్ టు యువర్ ట్రూ హెరిటేజ్ బాగా ఆడుతుందని నమ్మకం నాకు. అంటే ఒక ఈవెంట్ ఫిల్మ్ తీయాలి, మీ కెరీర్లో కూడా ఒక ఈవెంట్ ఫిల్మ్ ఉండాలి, ఒక పాన్ ఇండియా ఫిల్మ్ ఉండాలి, దానికి ఈ సబ్జెక్ట్ సరిపోతుంది అన్న ఉద్దేశంతో దీన్ని అలా హోల్డ్ చేసి పట్టుకుని దాని మీదే ముందుకెళ్ళారా, లేకపోతే ఆ సబ్జెక్ట్ మిమ్మల్ని అంతలాగా అట్రాక్ట్ చేసిందా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ మూర్తి గారు. నాకేంటంటే ఈ కథ డెవలప్ చేసేటప్పుడు ఐ లవ్డ్ ఇట్ ఇమ్మెన్స్లీ. ఇలా చేయాలి, ఇలా వార్ ఎక్కడ ఉండాలి, ఇది వీడి క్యారెక్టర్, ఇది ఇలా చేస్తే వెళ్ళాలి, అది ఇదని. బట్ నా బడ్జెట్కి సరిపోలే ఇది. ఐ జస్ట్ కుడెంట్ హ్యాండిల్ ఇట్ వాజన్. సో దట్స్ ద రీజన్ వై నేను మోహన్ లాల్ గారినైనా, ప్రభాస్నైనా, అక్షయ్ కుమార్ గారినైనా వీళ్ళందరినీ తీసుకునేది ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్. బికాజ్ వాళ్ళ బలం కూడా కావాలి నాకు, నా ఒక్కడి బలం సరిపోదు. సో ఐ నీడ్ ఆల్ దర్ సపోర్ట్ అండ్ దేర్ హెల్ప్. అందుకే వాళ్ళందరినీ తీసుకోవడం లేదు. అంటే వాళ్ళ బలం తీసుకోవడం వరకు ఓకే, బట్ జస్ట్ కమెంట్ గో అన్నా, లేకపోతే వాళ్ళకి
వాళ్ళు చేయడానికి సరిపడా క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో. ఏప్రిల్ 25వ తేదీన మీరు ఎలాగో మీకు ముందే నేను షో వేస్తాను మీ అందరికీ. యూ విల్ వాచ్ ద మూవీ అండ్ యుల్ కమ్ అండ్ సే విష్ణు వీళ్ళని ఇలాగా వాళ్ళు ఓన్ మూవీస్లో కూడా వాడుకోలేదు విష్ణు అని అంటారు మీరు. వాడుకోవడం అని పదం వాడుకోండి. వాడుకోవడం అంటే జస్ట్ కమెంట్ గోయినా వాడుకోవడమే. వాళ్ళ ఓన్ మూవీస్లో అలా కాదు కదా. అవును, అంటే వాళ్ళు ఓన్ హీరోలుగా యాక్ట్ చేసిన మూవీస్లో కూడా బెటర్ దాన్ క్యామియో కనీసం 100%. మీరు ఎంతసేపు ఉందనుకుంటున్నారు అందరివి అప్రాక్సిమేట్గా? నేను మ్యాక్సిమం ఒక 2 to 3 minutes or 5 minutes మ్యాక్సిమం. ఐఎమ్ సారీ బట్ యూర్ రాంగ్. అంటే ఎక్సెప్ట్ అక్షయ్ కుమార్. ఐఎమ్ సారీ యూర్ రాంగ్. ఫాదర్ ఎలాగ లాంగ్ క్యారెక్టర్. మోహన్ లాల్ కానీ ప్రభాస్ కానీ వీళ్ళంతా నాన్నగారి కన్నా పెద్ద క్యారెక్టర్స్ వాళ్ళు. ఓకే, గుడ్. కానీ మోహన్ లాల్ గారి ఎపిసోడ్ మాత్రం విల్ షాక్ పీపుల్. ఓహ్, ఇట్ విల్ షాక్ పీపుల్. అది మాత్రం నేను ఒకరోజు శివబాలాజీని పిలుస్తూ, శివరా ఫైనల్ ఎడిట్ అయింది, మ్యూజిక్ ఏమీ లేదు, డబ్బింగ్ ట్రాక్ వరకు వచ్చింది, శివ కథ తెలియదు, తను యాక్ట్ చేశాడు శివబాలాజీ, కథ తెలియదు, ఒకసారి రా అని వచ్చాడు చూసాడు. ఇంటర్వెల్ టైంకి విష్ణు అసలు ఏంటిది, నాకు ఇది జరిగిందంతా మర్చిపోయినా, ఏంటిది ఎపిసోడ్, దాని తర్వాత కంటిన్యూ అవుతుంది కాసేపు. సో దట్ మోహన్ లాల్ గారిది ఎపిసోడ్ విచ్ ఇస్ అ మేజర్ చంక్ ఇన్ ద మూవీ విల్ షాక్ పీపుల్. ఈ మన హిస్టరీ ఇది ఇంత ఉందా మన హిస్టరీ, ఇది ఎవరు ట్యాప్ చేయలేదు. బట్ ఏంటంటే అందరూ ట్యాప్ చేశారు ఎర్లియర్ మూవీ. హిస్టరీ కాదు కదా మీరు ఊహించింది. కన్నప్ప నా క్యారెక్టరు, కన్నప్ప క్యారెక్టర్ హిస్టరీ. బట్ ఆ ఒక ఎపిసోడ్ ఉంది, దట్ ఈస్ ఆర్ హిస్టరీ. ఓకే, ఒక ఎపిసోడ్, ఆ ఎపిసోడ్ దీనికి ముందు సినిమాలో కూడా ఉంది. ఓకే, ఉంది. కానీ నేను చూపించిన విధం, నేను ఎలాబొరేట్ చేసిన విధం ఎవరు చేయలే. అంటే ఫ్లీటింగ్గా మెన్షన్లో వెళ్ళిపోయేదాన్ని నేను డీటెయిల్ చేసి చెప్పాను అనమాట. బికాస్ దట్ వాజ్ అ డీటెయిల్. ఈ ఐడియా ఇచ్చింది కూడా నాకు విజేంద్ర ప్రసాద్ గారు. సో వీళ్ళందరినీ ఎలా ఒప్పించారు? బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్ ఓన్లీ వాళ్ళందరికీ నాన్నగారి పైన ఉన్న ప్రేమ గౌరవంతోనే ఒప్పుకున్నారు. అదే, లేకపోతే వాళ్ళు ఎవరు చేయాల్సిన అవసరం కూడా లేదు. అవును. కానీ వీళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత దీనికి ఒక పాన్ ఇండియా స్పాన్ తీసుకొచ్చేసారు కదా, దాని తగ్గట్టు బడ్జెట్, దాని తగ్గట్టు మళ్ళీ ఇంకా పెరుగుతుంది, ఇంకా ఖర్చు అవుతూనే ఉంది. ఏమో అర్థం కావట్లేదు నాకైతే. ఎంత పెట్టుకుంటారు ఇంతవరకు? డబుల్ సంగతి ఎందుకు, నేను ఎంత చెప్తే మళ్ళీ కరెక్ట్గా సినిమా రిలీజ్కి ముందే ఇళ్ళకి వచ్చేస్తున్నారు అందరూ. అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఇవాళ ఒక ఈవెంట్ ఫిల్మ్ అంటే 300-400 లేకుండా అవ్వట్లేదు. అంత అవ్వలేదులేండి, 400 crores అవ్వలేదులేండి. 200 ఏమో అంటున్నారా, ఉంటుంది, జరుగుతుందో, అవుతుంది. అంటే వైట్ ఫిగర్ ఒకటి ఉంటుంది కాబట్టి బ్యాంక్ లోన్స్ అనో లేకపోతే ఫైనాన్స్ అనో ప్రతిదీ ఈ సినిమాకి నేను ఖర్చు పెట్టింది ప్రతిదీ అన్ని బ్యాంకులో నుంచి నేను లోన్ తెచ్చుకునిందే. అదే ప్రతిదీ. ఇప్పుడు వాళ్ళందరికీ రిలీజ్ ముందు సగం బ్యాంకులు కట్టాలి, నేను ఆ పనిలో ఉన్నారు అందరూ. మీరేమో పెద్ద యూనివర్సిటీ ఓనర్ అయ్యి ఉండి మీ ఫ్యామిలీ ఇన్నాళ్ళు బట్టి ఇండస్ట్రీలో ఉంటూ మీరు బ్యాంకులోకి వెళ్ళడం ఏంటి అసలు? ఇండస్ట్రీలో లోన్ తీసుకోకుండా, ఫైనాన్స్ తీసుకోకుండా సినిమా చేసే వాళ్ళు ఎవరూ లేరు. అతి తక్కువ మంది, వెరీ స్మాల్ పర్సంటేజ్ ఏదైనా చేస్తారేమో కానీ వెరీ స్మాల్ పర్సంటేజ్. మీరు పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అలవాటైన ప్రొడ్యూసర్ ప్రతి ఒక్కరూ సినిమా ఫైనాన్స్ తీసుకునేది. సార్ నేను ఒకటి గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, నేను నాకున్న నా ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టి నేను ఈ సినిమా తీస్తున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓకే, ఎవరిపైన నేను ఆధారపడలా, ఇంకెవరి దగ్గర ప్రైవేట్ ఫైనాన్సెస్ దగ్గర తీసుకోవాలా. ఫస్ట్ టైం. దీనికి ముందు ఫిల్మ్స్లో కూడా వీ టుక్ ఫైనాన్స్. దిస్ అ కామన్ ప్రాక్టీస్, బట్ ద ఎంటైర్ రిస్క్ ఇస్ ఆన్ మీ నౌ. సో ఇంకా శివుడి పైన భారం వేసి వెళ్తున్నాం అంతే. ఏదో మీ ఆస్తులన్నీ ఒక పందెం ఓడినట్టు మీ ఆస్తులన్నీ పెట్టి ఈ సినిమాని. ఎస్, దిస్ ఇస్ అ గ్యాంబుల్. మూవీ మేకింగ్ ఇస్ అ గ్యాంబుల్ అండ్ దిస్ ఇస్ అ బిగ్ గ్యాంబుల్ ఐమ్ టేకింగ్. సో అక్షయ్ కుమార్ని శివుడిగా తీసుకోవడం మీరు వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్? నాకు ఇన్ మై వ్యూ హీ లుక్స్ లైక్ లార్డ్ శివ. గెటప్ వేసుకున్నప్పుడు హీ లుక్స్ లైక్ లార్డ్ శివ. అదేనా నార్త్ ఇండియన్ ఆడియన్స్కి? దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అండి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. నేను అక్కడ ఎత్తికేటప్పుడు ఓకే నా మూవీ నౌ ఇట్ ఓపెన్ అప్ డోర్స్ ఈవెన్ ఇన్ నార్త్ ఆఫ్ ఇండియా. బట్ నాకు మేజర్గా నాకు ఇది తెలుగు సినిమా, ఇది
ఆయన పెట్టుకోవడం వల్ల నాకేంటంటే నేను ఎలాగో హిందీలో చేసేవాడిని, ఇప్పుడు నాకు ఒక యాడెడ్ సూపర్ స్టార్ ఉన్నాడు హిందీలో అటెన్షన్ కోసం. అండ్ నా దృష్టిలో చూడడానికి ఆయన శివుడు లాగా ఉంటాడు ఆయన. నాకు ఆ గెటప్ వేసినప్పుడు ఆయన శివుడు నా వ్యూలో. సో ఆ పయస్నెస్ అది ఆయన చాలా తెలుగు జనాలకి మన ప్రాంతానికి ఏమంటే ఇంకా తెలుగు జనాలు తమిళ జనాలతో ఇదేం లేదండి. అక్కడ తమిళ హీరోస్ మేయర్గా ఇక్కడ వాళ్ళకన్నా పెద్ద రిలీజ్లు ఇక్కడ ఉన్నాయి. మనకి ఇప్పుడు మీ ఇంట్లో ఒక క్యాలెండర్ ఉండొచ్చు, లేదా మీ ఇంట్లో ఒక పోస్టర్ ఉండొచ్చు. రామారావు గారి తర్వాత ఇంకా ఎవరు పాత్ర వేసినా అది అంత యూనివర్సల్ అపీల్ రాలా. ప్రాక్టికల్గా మాట్లాడు, ఒక రామారావు గారు తప్ప యూనివర్సల్ అపీల్ ఎవరికి రాలా ఆ విభిన్న పాత్రల్లో. అంటే మనకి రాముడు అంటే ఫస్ట్ ఆయనే గుర్తుకొస్తాడు, కృష్ణుడు అంటే ఆయన రావణాసుడు అన్నా కూడా ఆయన గుర్తుకొస్తాడు. ఓకే అండి. సో శివుడుగా మనకి స్టాంప్ ఈయన ఓన్లీ. నాకు చిన్నప్పుడు బాగా చూసి అంత ఇదైంది శివాజీ గణేశన్ గారు బాగా గుర్తు నాకు, ఆయన శివుడుగా చేసింది. దాని తర్వాత నాకు యూనివర్సల్గా ఒక అపీల్ ఉండాలి అందరికీ. చాలా మంది చేశారండి, చాలా మంది. శోభన్ బాబు గారు చేశారు, చాలా మంది చేశారు శివుడుగా, చాలా మంది చేశారు. ముందు మీరు ప్రభాస్ అనుకున్నప్పుడు అందరూ శివుడి క్యారెక్టర్ అనుకున్నారు. ఎస్, ఫస్ట్ అనుకునిందే అదే. బట్ నేను కథ అంతా చెప్పిన తర్వాత ప్రభాస్ వాంటెడ్ టు డూ అ పర్టిక్యులర్ క్యారెక్టర్. సో ఒక ఆయన చూస్ చేసుకున్నాడు. సో ఆయన చేసేదే ఫేవరు. రెండోది ఆయనకి నచ్చింది ఆయన చేయాలి. సో ఆయన నచ్చిన క్యారెక్టర్ తీసుకొని వి ఎలాబరేటెడ్ ఇట్. ఎందుకంటే మనకి కొంచెం నార్త్ ఫేస్ని శివుడిగా చూడడానికి మనకు అలవాటు అయిపోయాను. మన ఇంట్లో దేవుడి గదిలో ఇప్పుడు అలవాటు అయిపోయిందండి మనకి. కానీ చాలామందికి తెలియదు కూడా, మన దేవుడి గదిలో ఉన్న దేవుడు బొమ్మలు గీసింది రాజా రవివర్మ గారు. అది ఈ జనరేషన్కి రాజా రవివర్మ ఆయన ఎవరు అని అడుగుతారు. ఆయన దేవుడు బొమ్మలు గీస్తేనే మనకు అసలు దేవుళ్ళు ఇలా ఉంటారా అనుకున్నాం. ఏ వచ్చేసింది కాబట్టి పర్లేదు, ఇంకా ఎవరికైనా ఇది ఎన్నో వర్షన్స్ ఉన్నాయి. ఎన్నో అసలు అద్భుతమైన ఫెంటాస్టిక్గా చేస్తున్నారు అందరూ, ఫెంటాస్టిక్. నాకు కన్నప్ప ఇదైన తర్వాత ఒక బిగినింగ్లో కొంతమంది ప్రభాస్ క్యారెక్టర్ని ఏఐలో చేసి ఏదో పెట్టారు. ఐ రియలీ లవ్డ్ ఇట్. అతనికి రీచ్ అవుట్ అయ్యాము. మీరు చాలా బాగా చేశారు, ఇంకేమైనా లుక్స్ ఇవ్వగలరా, యూనో యూఆర్ డూయింగ్ అ ఫెనామినల్ జాబ్ అని. పాపం అతను ఇవ్వలేకపోయాడు, ఓన్లీ వాటిల్లోనే 4-5 డిజైన్సే పట్టుకున్నాడు. బట్ వీ రీచ్ అవుట్. సో కొంతమందికి టాలెంట్ ఉంటే, వెన్ ఐ సీ ఆన్ సోషల్ మీడియా, మై టీమ్ రీచెస్ అవుట్ టు దెమ్. వాళ్ళని వెళ్ళి మేము వాళ్ళని చేరాలనుకుంటాం. మీకు టాలెంట్ ఉంది, ఓకే మీరు ఏమైనా చేయగలరా. దట్స్ హౌ ఐఎమ్ రీచింగ్ అవుట్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. అది ఇందాక నేను అడిగిన క్వశ్చనే, ఇంత రిస్క్ చేయడానికి మీ ఎసెట్స్ అన్నీ కూడా పెట్టి మరి సినిమా చేయడానికి కేవలం ఒక పాన్ ఇండియా ఈవెంట్ ఫిల్మ్ చేయాలన్న కోరిక, లేదా ఆ కథలో మిమ్మల్ని అంత కథ ఇది ఇంత పెద్ద రిలీజ్ అవుద్ది, ఇంత కలెక్ట్ అవుద్ది అనేది కాదండి. కథ ఎన్నుకున్నాను, దిగాం, విపరీతంగా మేము చేసే వాళ్ళందరం విపరీతంగా ప్రేమిస్తున్నాం కన్నప్పని. మేమందరం మా బిడ్డలాగా, ఇట్స్ లైక్ మాకు షూటింగ్ మదర్ లాగా. దిస్ మూవీ ఈజ్ అవర్ బేబీ. బేబీని ఎంత బాగా చేయొచ్చు అన్న దీంతోనే మేమందరం పుష్డ్ ఇట్. అండ్ విష్ణు నువ్వు ఎలా చేసావు కన్నప్ప, వీళ్ళందరిని ఎలా ఒప్పించావు, అది ఇది లాట్ ఆఫ్ రీజన్స్ వే దట్. బట్ ఒక అండర్లయింగ్ రీజన్ మాత్రం ఒకటేనండి, అమర్త శివలీల. ఇది ఓన్లీ శివలీలే. లేకపోతే నేను ఎడిటింగ్ రూమ్లో మీ అందరూ రోజు చూస్తే ఒక సెకండ్ బయటకు వచ్చిన వెనకాల ఉన్న పోస్టర్ రెడీ అయిన తర్వాత ఒకసారి పెట్టి చూసినప్పుడు ఐ వాజ్ లైక్ వావ్, ఇంతమంది అతిరథ మహారథులు ఉన్నారు ఆ సినిమాలో, వావ్ అనిపించింది నాకు. ఇప్పుడు తడుతుంది, వావ్ ఇది ఎలాగ పాసిబుల్ అండి, హౌ డిడ్ నేను ఒక ఎపిసోడ్ డైరెక్ట్ చేశాను మూవీలో. అంటే ఆ ఎపిసోడ్ రాసినప్పుడు అది ఐ కుడెంట్ ప్రాబ్లీ డైరెక్టర్ కానీ అందరికీ దే వర్ నాట్ ఏబుల్ టు, ఇంక్లూడింగ్ మై ఓన్ ఫాదర్. హీ వాజ్ లైక్ ఆ సాంగ్ ఒకటి రికార్డ్ చేస్తున్నాను, ఆల్ ట్రైబ్స్ ఇంట్రడక్షన్ అని ఒకటి ఉంది. అది రికార్డ్ చేసేటప్పుడు మా నాన్నగారు కూడా, నువ్వు ఏంట్రా ఇది ఏంటి, నువ్వు ఏదో చేస్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు, ఇది ఏంటిది అని. లేదు నేను ఇలా చేయాలనుకుంటున్నాను. డైరెక్టర్ గారిని అడిగాడు, చెప్తున్నాడు ఆయన నాకు బాగా సపోర్ట్ చేశాడు. నన్ను విష్ణుజీ హ్యాస్ అ పాయింట్, ఇట్స్ ఇన్ హిస్ హెడ్, హీ విల్ డూ ఇట్. అది అక్కడికి వచ్చింది, విష్ణుజీ ఆపి కర్లో బికాస్ ఇట్స్ ఇన్ యువర్ హెడ్, అది ఇది. సో ఆ 5 క్లాన్స్ ఇంట్రడక్షన్, 5 గూడాలు ఉన్నాయి. ఈ 5 గూడాల ఇంట్రడక్షన్ ఉంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇదా. సో అది నేను
చేసినప్పుడు వెన్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ దెమ్ కమింగ్, అప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం 600 మంది వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి ఇన్ని నెలల పాటు నేను రాసిన క్యారెక్టర్స్ని నమ్మి వీళ్ళందరూ ఇంత దూరం వచ్చి నవ్ ఐఎమ్ సీయింగ్ దోస్ క్యారెక్టర్స్ వాక్ అండ్ కమ్. దట్ వాస్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ ఫర్ మీ. వావ్, వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేశారు ఈ క్యారెక్టర్స్ అన్ని ఒక్కొక్క, అంటే ఆ స్కెచెస్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు చేసిన డిజైన్సే, లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది ఫేస్, ఇలా ఉంటే బాగుంటుంది? ఏంటంటే స్టోరీ బోర్డింగ్ చేసేటప్పుడు దేర్ వర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్. కల్కట్టా నుంచి ఇంకొక మన లోకల్ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు. వీడియో గేమ్ కల్చర్ మనకు తక్కువ. అమెరికాలో ఉన్న వాళ్ళు మేధావులు అపర మేధావులు అని కాదండి. మన ఇండియన్స్ కూడా వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ పీపుల్. మన తెలుగు వాళ్ళు కూడా వెరీ క్రియేటివ్ పీపుల్. ఓన్లీ థింగ్ ఏంటంటే వీడియో గేమ్ కల్చర్ మనకు తక్కువ, వాళ్ళకి ఎక్కువ. వాళ్ళు బౌండరీస్ పెట్టుకోరు, మన వాళ్ళు బౌండరీస్ గీస్తారు. ఒక వెపన్ ఎలా ఉండాలని కొత్త కొత్త వెపన్ డిజైన్ చేసే దాంట్లో వాళ్ళు ఎన్నో వీడియో గేమ్ కల్చర్ నుంచి వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర ఇన్స్పైర్ అయ్యి ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అని దే విల్ ఇంప్రొవైజ్ ఆన్ ఇట్. సో ఈ బో అనేది నాకు నరకం కనిపించింది, ఈ బో తయారు చేయడానికి. ఈ కన్నప్ప బో దాన్ని మోల్డ్ చేయడానికి బాగా హెవీగా ఉన్నింది. ఇది నేను 7.5 కేజీలు నేను మోసుకొని ఐ హ్యాడ్ టు ఫైట్ విత్ ఇట్. ద ఫస్ట్ కట్ బో వచ్చి 14 కేజీస్ ఉన్నింది. ఫైబర్తో చేయాలా? ఫైబర్తోనే, కానీ టూ బిగ్, టూ బిగ్. ఇది ఫైబర్దే. మీకు ఇది అయిన తర్వాత వెనకని షోకేస్ తీసేస్తా. దిస్ ఇస్ ద లైటర్ వెయిట్ ఆఫ్ 4.5 kgs. ఓకే, 4.5 kgsతో ఇమాజిన్ యూ హ్యావింగ్ 4 kgs ఇన్ యువర్ హ్యాండ్ అండ్ యూర్ ఫైటింగ్. ఆ టైమింగ్ కుదరాలి నీకు. ఆ టైమింగ్ వాళ్ళు ఒక సెకండ్కి ఒకరోజు ఇరిటేషన్ వచ్చేసింది లొకేషన్లో. మీరు అలా కాదు, మీరు ఇది పట్టుకోవాలన్నారు. విఎఫ్ఎక్స్ అని రమ్మన్నా, కమియర్ అన్న. అతను పాపం కరెక్ట్గా 5 feet ఉన్నాడు, నాలో 1/4 ఉన్నాడు. పట్టుకో బో అని చెప్పి ఇసిరేసా. పట్టుకోండి. నౌ కీప్ యూర్ హ్యాండ్ స్ట్రైట్ లైక్ దిస్ అన్న. చేయి పెట్టుకో అలాగా. ఇప్పుడు కొట్టు అది అన్న. ఈ కుడింట అనమాట. దాని సి మీరందరూ ప్రాక్టికల్గా నాకు ఇది ఫెదర్ వెయిట్ కానీ ఇచ్చున్నారంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజీ. కానీ మీరు ఇవ్వలే నాకు. వాట్ డు. మళ్ళీ అక్కడున్నాడు న్యూజిలాండ్ ఆర్ట్ డైరెక్టర్ ఒకటి తీసుకొని దాని తర్వాత అక్కడక్కడ మోల్డ్ తయారు చేసి దే కెప్ట్ గివింగ్ మీ బోత్. అవి ఇరిగిపోతూనే ఉన్నాయి. యాక్చువల్గా ఈ చేతికి కట్టుకున్నాను కదా, సెకండ్ డే ఆఫ్ ద షూట్ నాకు మసిల్ టైర్ అయిపోయింది ఇక్కడ. సెకండ్ డే ఆఫ్ ద షూట్ బో పట్టుకోలేకపోయా. ఇమ్మీడియట్గా స్లీవ్ వేసారు, ఇంజెక్షన్స్ వేసేసి స్లీవ్ వేసి స్లీవ్ తీస్తే నువ్వు చేయలేవు అన్న. సో స్లీవ్ పైన అది వేసేసాం అనమాట. అది కూడా ఒక డిఫరెంట్ గెటప్ లాగా. అది లక్కీగా సెకండ్ డే అయిపోయింది. అది సినిమా సగం అయిన తర్వాత అయి ఉంటే దొరికిపోయావు. సో లక్కీగా సెకండ్ డే అయింది కాబట్టి. ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, మరి వాట్ అబౌట్ మార్కెటింగ్ ఖర్చు పెడుతున్నాం. ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే కాదు, నాన్ థియేటర్ అంతా ఎవ్రీథింగ్ డిజిటల్ రైట్స్, ఓటీటీ రైట్స్ వీఆర్ స్టిల్ నెగోషియేటింగ్ అండి. బికాస్ ద ప్రైజెస్ వాట్ వీ ఆస్క్డ్ ఆర్ ప్రిటీ హై. ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యాయి. బట్ వీఆర్ టాకింగ్ విత్ 2 giants అనమాట. ద ప్రైజింగ్ వాట్ వీఆర్ ఆస్కింగ్. 3 giants. ఇంకొక జైంట్ వస్తుంది సైలెంట్గా, ఎవరికి తెలియదు. అది ఫ్లిప్కార్ట్ వాళ్ళు. I don't know what their plans are. They are coming. Netflix, Amazon, Apple కూడా వస్తుంది. So we are talking to a few people, and the pricing what we are asking, it's not only that full-గా ఇలా ఎక్స్పర్ట్ చేద్దాం ఏంటంటే. That is how the negotiations are going on. ఇప్పుడు నెగోషియేషన్ స్కిల్స్ నాకు కూడా లేదు. There is another company who is doing all the negotiations. అన్నీ ఇచ్చేసాం. I wanted to concentrate only on making పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో నేనే చేయాలి. అది కూడా నేను తలలో పెట్టుకుంటే కుదరదు కదా. ఎందుకంటే మీరు తీసుకున్న హేమహేమిలంతా కూడా వాళ్ళంతా వచ్చి అంత ఫుల్ బిజీగా ఉంటారు వాళ్ళ లాంగ్వేజెస్లో. అండ్ రెండోది కూడా ఏంటంటే, ఇప్పుడు నాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏం తెలుసా అండి, పోస్టర్ డిజైనింగ్, ట్రైలర్ డిజైన్. ట్రైలర్లో టార్చర్ కనిపిస్తుంది నాకు. 2 నెలలుగా ట్రైలర్ ఎడిట్ జరుగుతుంది. ఎందుకని? ఇప్పుడు మీరు చూసారంటే టీజర్ 2, టీజర్ 1 ఏంటి, క్యారెక్టర్స్ ఉన్నాయి లేదు అన్నట్టు చూపినట్టు వెళ్ళిపోయాం. సెకండ్ దాంట్లో క్యారెక్టర్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో కూడా ఏంటి, శివుడిని కరెక్ట్గా చూపించాలి. దాంట్లో అక్షయ్ కుమార్, ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారుగా, వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. ప్రభాస్కి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఫీల్ అవ్వ. మోహన్ లాల్ గారి ఫ్యాన్స్ ఫీల్ అవ్వ. మోహన్ లాల్ గారిది ఏమైనా తేడా చేశానంటే నేను కేరళలో అడుగు కూడా పెట్టలేను. నేను అండ్ మిగతా ఫ్యాన్స్ సంగతి అక్కడ అడుగు కూడా పెట్టలేను. సినిమా రిలీజ్ సంగతి పక్కన పెట్టండి, వ్యక్తిగతంగా నేను వెళ్ళలేను.
సో ఐ హ్యాడ్ టు బ్యాలెన్స్ ఆల్ ఆఫ్ దెమ్. మోహన్ లాల్ గారికి నేను అంకుల్ ఇదిగోండి పోస్టర్ రెడీ అవుతుంది పంపి, వై యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్, యూ డూ ఇట్, ఐ డోంట్ షో మీ. ఆయనకు అంత కాన్ఫిడెన్స్. ఆయన ఏంటి ఏముంది బాగానే, ఆయనకు యాజ్ అన్ యాక్టర్ ఇస్ కాన్ఫిడెన్స్ ఆల్సో. మీరు రిలీజ్ చేయండి నాకేం చూపించాల్సిన అవసరం లేదు అది ఇది అంటున్నాడు ఆయన. ఇప్పుడు ట్రైలర్లో వచ్చేసరికి నేను ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రభాస్ క్యారెక్టర్కి ఇవ్వాలి, అక్షయ్ కుమార్కి ఇవ్వాలి. నా క్యారెక్టర్ నాది నేను తక్కువ చూపించలేను. ఇప్పుడు నాన్నగారి క్యారెక్టర్ ఈ శరత్ కుమార్ క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ మీదే కదా. సో హౌ డు వి బ్యాలెన్స్ దిస్ అన్న దాంట్లో పాపం 2 నెలలుగా మా వాళ్ళందరూ తర్జన భజన పడుతున్నారు. 3 నిమిషాలు బదులు 5 నిమిషాలు కట్ చేయాలి. లేదు అది ఆఖరికి 2.5 minutesకే వస్తుంది. 2.5 minutesకి పెట్టుకోవచ్చు. మరి 2.5 minutes ఇంకా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా. బట్ ఐఎమ్ టెలింగ్ ద స్టోరీ ఆఫ్ ట్రైలర్లో కథ చెప్పేస్తున్నాను నేను. సో ది విల్ బీ ప్రిపేర్డ్, దీనికే వస్తున్నాను నేనని మీరు ప్రిపేర్ అవ్వడానికి మేము రెడీ చేస్తున్నాం. సాధారణంగా మన వాళ్ళకి ఈ మైథలాజికల్ సినిమాలు అంటే మన వాళ్ళకి చాలా ఇష్టం. మన ఆడియన్స్ ఈవెన్ నార్త్ అయినా సౌత్ అయినా ఎవరైనా కన్నా మైథలాజికల్ సినిమా బాగుంటే కనుక ఖచ్చితంగా అది టీవీ సీరియల్ ఆర్ వెబ్ సిరీస్ ఆర్ మోషన్ పిక్చర్ వాట్ ఎవర్. ఎస్. సో అందుకని ఇది మీరు రైట్ టైంలో వస్తున్నారు. మీరు సినిమా ఆల్రెడీ చూసుకుని ఉంటారు. ఎస్. ఇది ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారా? ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను చూపించిన వాళ్ళు కొంతమంది కథకి సంబంధం లేని వాళ్ళకే చూపించాను. అండ్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ వాజ్ వెరీ వెరీ ఎన్కరేజింగ్. హిందీలో మన డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు హిందీలో మేము అక్కడున్న డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళకి చూపించాం. వాట్ దే సెడ్ వాజ్, ఐ వాజ్ లైక్, one of the person he came up and said this is going to be the biggest surprise of this year for the film industry అన్నాడు. బికాజ్ వాళ్ళ కన్నప్ప ఇది అదేం తెలియదు కదా. సో దే వర్ లైక్ వీఆర్ షాక్డ్ విత్ ద స్కేల్ అండ్ స్పాన్ ఆఫ్ దిస్ అన్నారు. బట్ మంచు ఫ్యామిలీ అన్న లేదు, పోనీ మంచు ఫ్యామిలీ అంత పెద్ద పదం ఎందుకు వచ్చింది అంటే మీ నాన్నగారికి ఆ ప్రాబ్లం లేదు. ఆయన యాక్ట్ చేసినప్పుడు కావచ్చు, మొన్నదాకా యాక్ట్ చేస్తున్న ఆయనకి ఎప్పుడు ట్రాలింగ్ అన్నది కానీ, ఆయన వాచకం మీద కానీ, ఆయన యాక్టింగ్ మీద కానీ ఎప్పుడు ట్రాలింగ్ అన్నది ఏది లేదు. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి అది రెడీగా ఉంటారు సోషల్ మీడియాలో. ఇది ఎప్పటి నుంచి చూసారంటే అండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి మొదలైంది. ఓకే. నేను అప్పుడే కానీ దీన్ని స్ట్రిక్ట్గా చూసునుంటే ఇట్ వుంట్ హ్యావ్ ట్రిగర్డ్ సో లాంగ్. అప్పుడు జరిగిన ట్రెండ్ కూడా ఏమైందంటే, నేను ఇప్పుడు చేశాను సడన్గా అప్పుడు ఏమైంది, నెగిటివ్ న్యూస్ వచ్చేసరికి మా గురించి వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వచ్చాయి. వ్యూస్ ఎక్కువ వచ్చేసరికి ఏం చేశారు, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ సపోజ్ ఈయన ఉన్నాడు ఎక్స్ అని అతనికి ఒక వీడియో పెట్టాడు అతని ఛానల్లో, నా గురించి నెగిటివ్గా ట్రోల్ చేశాడు, వ్యూస్ ఎక్కువ వచ్చాయి, హీ గాట్ మనీ అవుట్ ఆఫ్ దట్ వీడియో. దెన్ హీ సా ఓకే నేను పెట్టిన వీడియోస్కి దర్ ఇస్ మోర్ ట్రాక్షన్ ఫర్ దిస్. సో దెన్ ఎవ్రీబడి స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇట్. ఇట్స్ ఎ ట్రెండ్. The only reason is traction అంటారు. Traction. And once the traction picked up, anything we said was made into a troll. Anything we said. దాని తర్వాత ఇప్పుడు వన్స్ దే సా ఇట్, పెద్ద చిన్న లేకుండా కూడా మిగతా పెద్ద హీరోలను కూడా చేయడం మొదలెట్టారు. కొంతమంది సీనియర్ యాక్టర్స్ పోయారని సెన్సేషన్ న్యూస్ క్రియేట్ చేయడం. సో ఆల్ దీస్ థింగ్స్ క్యూములేటెడ్ ఇంటూ డిఫరెంట్ పార్ట్. నో, ఆల్ దీస్ థింగ్స్ క్యూములేటెడ్ ఇంటూ దెన్ వీ రియలైజ్డ్. జిన్నా తర్వాత వీ రియలైజ్డ్. అప్పుడు రియలైజ్ అవ్వాల, ఐ విల్ బీ ఆనెస్ట్ విత్ యూ. అప్పుడే రియలైజ్ ఉంటే ప్రాబ్లం. జిన్నా తర్వాత వీ రియలైజ్డ్ ఓకే దిస్ ఈస్ ద ట్రెండ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ అని. దెన్ వీ స్టార్టెడ్ టేకింగ్ కరెక్టివ్ మెజర్స్. క్రిటిసిజం ఇస్ గుడ్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ గుడ్. వ్యక్తిగత క్రిటిసిజం కావాలని చేస్తాడు, దట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ ఎన్కరేజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కన్నప్ప మొన్న టీజర్ వాళ్ళు కూడా కొంచెం ప్రాపర్గానే అనలైజ్ చేస్తున్నారు. మొన్న ఒక అనలైజ్ చూసా, నోట్లో నీళ్ళు పోసి శివలింగం మీద వదులుతాడు. కృష్ణరాజు గారి సినిమాలో ఆయన 2 హ్యాండ్స్తో 2 చేతుల్లో 2 బుట్టలు పట్టుకుని ఇంకా చేతులు ఖాళీ లేక నోటితో నీళ్ళు తీసి ఉంటాడు. ఈ దాంట్లో మీరు చేతులు ఇలా పెట్టుకుని నోళ్ళు. See, that is what happens. ఏం జరుగుతుందంటే, whoever did that, ఇది కావాలని చేశారు. ఇది మీరు ఆ ఒరిజినల్ సాంగ్ చూసారనుకోండి, వీడు ప్రయత్నం ఏంటి నీళ్ళు తీసుకురావడానికి, దాని గురించి మాట్లాడలే. అది ఎడిట్ చేసేసి ఓన్లీ ఇదే పెట్టాడు. దానికి ముందు తిన్నాడు, నోట్లో ఎందుకు నీళ్ళు తీసుకున్నాడు, దానికి ముందు ఏం జరిగింది అన్నది వాళ్ళు చూపిలా. అది ఆ సాంగ్లో చూపించాం మేము. ఓకే, ఆ సాంగ్లో చూపించాం. ఇదే చెప్తున్నాను. దిస్ ఇస్ ప్రాపగండా. అండ్ ఇంకోటి చెప్తాను మూర్తి గారు, గుడ్ పాయింట్ మీరు రేజ్ చేసింది.
ఇది అన్ని భాషల్లో రిలీజ్ అయింది కదా, భారతదేశంలో సౌత్లో ఉన్న 4 భాషలు, హిందీ భాషలో రిలీజ్ అయింది కదా. ఈ ప్రాబ్లం ఉన్నంటే ఈ యానాలిసిస్ ఇది చేయండి అన్ని భాషల్లోనూ చేయాలిగా. మీరు చూస్తే హిందీలో ప్రాబబ్లీ ఒక 0.5 to 1% నెగిటివిటీ ఉంది, తమిళ్లో 0, కన్నడలో 0, మలయాళంలో 0 నెగిటివిటీ. ఒక్క తెలుగులో మాత్రం 15 to 20% ఈ యానాలిసిస్, ఈ బ్రేక్ డౌన్స్ అని చెప్పి నెగిటివిటీ. అంతే అర్థం ఏంటంటే నేను రైట్ చేసింది కూడా అదే. అంటే దిస్ ఇస్ కాల్డ్ టార్గెటెడ్ అనమాట. మంచు ఫ్యామిలీ లేదా కేవలం విష్ణు అంటే ఒక మీమ్ మెటీరియల్, లేకపోతే ఒక టార్గెట్ మెటీరియల్ ఎందుకు అవుతున్నారు? నో, దట్ వాజ్ ద రీజన్. ఐ టోల్డ్ యూ ఆల్సో రీజన్ చెప్పాను. అది బికాస్ ఆఫ్ మా ఎలక్షన్స్ అంటారు. మా ఎలక్షన్, బికాజ్ మా ఎలక్షన్స్లో మీరు నెగిటివ్ న్యూస్ వచ్చేసరికి అది ట్రాక్షన్ వచ్చి అది డబ్బులుగా కన్వర్ట్ అయ్యి మీకు ఈ డబ్బుల కోసం అనేది దే సెన్సేషనలైజింగ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ నెక్స్ట్ థింగ్ యూ ఆల్సో సీ నెగిటివ్ డబ్బుల కోసం అయ్యి ఉంటే యూజువల్గా సినిమా పబ్లిసిటీ ముందు మీమ్స్ వాళ్ళందరినీ కలవడము, మీమ్స్ వాళ్ళంతా మాట్లాడడము ఇదే ఉంటుందిగా. మీరు అలా మాట్లాడితే ఈ ఇష్యూ సాల్వ్ అయిపోతుంది కదా. సి నాట్ ఎవ్రీబడి ఆర్ గుడ్ పీపుల్. ఐల్ టెల్ యూ సమ్, నాట్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ అమికబుల్గా అందరూ చెప్పిన మాట వింటారనేది కాదు కదా. డబ్బులు రుచి ఒక్కసారి చూసిన తర్వాత, పులి ఒక్కసారి రక్తం వాసన చూసిన తర్వాత అది వదలదు. అది గ్యారంటీ కడుపు నిండా తినాల్సిందే. అది మళ్ళీ ఆకలి వేసినప్పుడు వేటాడుతుంది అది. అలాగే సేమ్ ప్రతిసారి వేటాడడానికి నా దగ్గరికి వచ్చేది. ఈసారి నేనన్నా నవ్ విల్ హంట్ బ్యాక్ అని చెప్పి అందుకే కదా నేను ఇప్పుడు నేను వెళ్ళి తీసుకున్నాను, ఛానల్స్ లేపేశాను కదా. నువ్వు నా పైన నా ఫ్యామిలీ పైకి వచ్చేటప్పుడు నేను ఎందుకు ఊరుకుంటాను? ఐ కమ్ ఆఫ్టర్ యూ. ఇప్పుడు అన్నెసెసరీగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కాకుండా మీరు ఇలా ఫేక్ న్యూస్లు ఇలా చేయండి, మీరు మీ పైకి వస్తాను నేను. బట్ నాకు కూడా అనిపించింది అది. ఇంకోటి అంటాను, నేను ఈ ఫైట్ కూడా చేసేది తెలుగులో ఉన్న ఒక పెద్ద హీరో, పెద్ద సూపర్ స్టారు వాళ్ళ కూతురు గురించి, వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడినప్పుడు అతని దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్ వల్లే ఐ హ్యాడ్ టు టేక్ అప్ ద ఫైట్. ఈ సెడ్ అతనికన్నా ముందు కోటా శ్రీనివాసరావు గారు ఫోన్ చేస్తే, ఒరే నాన్న నేను పోయానని చెప్పి ఎవడో యూట్యూబ్లో పెట్టేశారా, మా అక్క పెద్ద ఆవిడ 80 సంవత్సరాలు పైబడిన ఆవిడ మంచం ఎక్కేసింది, ఏంట్రా ఇది, ఎందుకు చేస్తారు ఇలా, ఇది ఇంట్లో వాళ్ళు బెంగ పెట్టుకుంటున్నారు, చూడరా ఇది ఏదో ఒకటి చేయరా అని. అప్పుడు ఐ కుడ్ టేక్ ఎన్ యాక్షన్. దాని తర్వాత ఎప్పుడు ఒక 12 సంవత్సరాలు బిడ్డ పైన వాళ్ళ వైఫ్ పైకి వెళ్ళారో ఐ సెడ్ ఇనఫ్ ఇస్ ఇనఫ్, రేపు నా పైకి వస్తారు, ఇంటూ ఇళ్ళ పైకి వస్తారు, నో ఐఎమ్ గోన్ గో బ్యాక్ అగేన్స్ట్ దెమ్. అప్పుడు చేసిన ఫైట్ ఇది. అండ్ ఈ రోజు ఇట్స్ మై ఓన్ మనీ, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇట్. బట్ నాకు అనిపిస్తుంది అంటే ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అనుకోవచ్చు, మీ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, దాని యాటిట్యూడ్ అనే పదం వాడచ్చు, లేకపోతే ఇంకేదైనా అనొచ్చు, అది కొంచెం ఫార్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకని నేను మీలాగా ఉన్నానంటే మళ్ళీ నన్ను కూడా మూర్తి గారనే పిలుస్తారు, విష్ణు అని ఎందుకు పిలుస్తారు? అలా కాదు, మొన్న మీరు మేకింగ్ వీడియో వదిలేరు కదా. యూజువల్గా మేకింగ్ వీడియో హీరో కూర్చుంటారు, డైరెక్టర్ అందరూ కూర్చుంటారు. బట్ మీ పోస్చర్ కానీ మీవన్నీ ఒకసారి మనం ప్లే చేస్తే ఏదో డిఫరెంట్గా మీరు ఒక కింగ్ అన్నట్టు ఇలా కూర్చుని, వాళ్ళందరూ అలా కూర్చుని, ఒక్కళ్ళు ఇలా కూర్చుని. ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ మీ రకంగా ఉంటుంది, నా బాడీ లాంగ్వేజ్ నా రకం. హూ షుడ్ ఐ ఫియర్? ఐఎమ్ నాట్ ద కింగ్, బట్ ఐ డోంట్ కేర్ హూ ద కింగ్ ఇస్. దట్స్ మై యాటిట్యూడ్. అది. అండ్ రెండోది కూడా మూర్తి గారు, చుట్టుపక్కల ఉన్న 20-30 మంది మన గురించి ఏమనుకుంటున్నారో మనం అనుకుంటూ జీవితాన్ని సాగించామనుకోండి, జీవితం సంక్రాంతిపోద్ది. ఆడేమనుకుంటాడో మనకెందుకు, మన హార్ట్ క్లియర్గా ఉందా, మన హార్డ్ వర్క్ మాట్లాడుతుందా చాలు. యూజువల్గా పబ్లిక్ ఫిగర్స్ని ఎవరైనా జనాలు కొంచెం కొద్దిగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ ఫిగర్స్ అంతా కూడా వాళ్ళ కెరీర్ పరంగా, వాళ్ళకున్న క్రేజ్ పరంగా వాళ్ళు ఒక స్టాల్ వార్డ్స్ కింద ఉంటారు. బట్ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, మీకు బాగా మీ ఫ్యామిలీకి బాగా క్లోజ్. ఆయన చూసేసరికి డౌన్ టు ఎర్త్, చాలా ఉపజాన సంచి చేసుకుని కామన్ మ్యాన్గా అలా ఉండేసరికి ఆయన పక్కనే కమల్ హాసన్ గారు ఉన్నారుగా, ఆయన వాళ్ళిద్దరు యాటిట్యూడ్ ఒకటే అనుకున్నారా? కాదు. బట్ సీ దట్స్ వాట్ ఐ థింక్, యూ సెడ్ ద రైట్ థింగ్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ ఓన్ పర్సనాలిటీ, ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ ఓన్ క్యారెక్టర్. మీ దాంట్లో చిన్న సంథింగ్ డిఫరెంట్గా
అంటే అఫ్ కోర్స్ ఐ విల్ బీ లైక్ దాట్. దట్స్ బికాస్ ఐఎమ్ విష్ణు. లేకపోతే ఐ బీ లైక్ మిస్టర్ మూర్తి. ఐ డోంట్ వాంట్ టు బీ మిస్టర్ మూర్తి. ఇప్పుడు మూర్తి గారు బయటికి వెళ్ళి ఇప్పుడు నేను అలా బిహేవ్ చేశాను అనుకో మీకు చెల్లదు. ఓకే, నేను వెళ్ళి మీలా బిహేవ్ చేశాను అనుకో అది నాకు చెల్లదు. మీకు అదేనా చెల్లుతుంది, ఇదేనా చెల్లుతుంది, అలా మీరు పడవచ్చు. రెండోది ఇంకో అది తప్పండి. ఎందుకో చెప్తాను. ఇలా ఉన్నా చెల్లుతుంది, ఇలా ఉన్నా చెల్లుతుంది మీకు. లేదు ఒకటి చెప్తా. నేను అనుకూలంగా ఉండాల్సిన దగ్గర అనుకూలంగా ఉంటాను. నా ఒరిజినల్ క్యారెక్టర్ ఉండాల్సినప్పుడు ఒరిజినల్గా ఉంటాను. సో వై షుడ్ ఐ నాట్ బి? ఎక్కడైనా ఈవెంట్స్లో నడుస్తూ వెళ్ళినప్పుడు కానీ, లేదా కనీసం ఒక తిరుపతి టెంపుల్ వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే మీ స్కూల్స్, మీ కాలేజెస్ ఈవెంట్స్లో వెళ్తున్నప్పుడు నేను ప్రతిసారి అబ్జర్వ్ చేస్తుంటాను మీ బాడీ లాంగ్వేజ్ని. ఎందుకు ఇంత స్టిఫ్గా ఇలాగా ఒక ఇదిగా? దానివల్ల ఎవరో ఈసారి నేను ఏం చేస్తానంటే మీ దగ్గర నేర్చుకుంటాను ఎలా నడవాలి. కానీ బట్ దట్స్ వాట్ ఐ యామ్. ఒకరి కోసం నా పద్ధతులు ఎందుకు మార్చుకోవాలి? అంటే నేను మీ ఫాదర్ ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ డిజిటల్ మీడియా లేకపోయి ఉండొచ్చు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ లేకపోయి ఉండొచ్చు. బట్ ఉన్నా కూడా ఆయన ఇంచుమించు అజాతశత్రులాగా అందరితోటి బాగా ఇదిగా పేరు తెచ్చుకున్నారు కదా. అది మీరు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారా? See, the thing is, the first itself comparing my father and me is wrong. ఓకే, మా నాన్న ఒక బ్యానియన్ ట్రీ లాంటి ఆయన. ఓకే, దట్ ఈస్ బికాస్ ఆఫ్టర్ 50 years ఆఫ్ హిస్ కెరియర్, ఓకే, హీ గ్రూ అప్. ఆయన యాంకిల్ లెవెల్కి కూడా సమానం కాదు నేను. ఒక నటుడుగా కానీ, ఒక ఫాదర్గా, నేను 4 పిల్లల ఫాదర్ నేను. ఆయన దరిదాపులకు కూడా, ఆయన నీడను కూడా తాకే అర్హత నాకు లేదు. ఒక ఫాదర్గా కానీ, ఒక నటుడుగా కానీ, ఒక నిర్మాతగా కానీ. టు కంపేర్ విత్ హిమ్ ఇస్ రాంగ్. టు ఈవెన్ కంపేర్ విత్ హిమ్ పుట్టింగ్ మీ ద సేమ్ సెంటెన్స్. ఆయన బిడ్డగా ఇంకోటి నాకు తెలుసు, ఆయనలాగా నేను ఏ రోజు కాలేనని. అందుకే నేను ఆయన యాటిట్యూడ్ నేను పెట్టుకోను. ఆయనకున్న ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? ఆయనకున్న కాన్ఫిడెన్స్ నాకు ఎందుకు లేదో చెప్తా. హీఈస్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్. యూ లుక్ ఎట్ హిమ్. ఆయన ఈరోజు గర్వంగా చెప్తాను, నేను 2 చొక్కాలతో వచ్చాను, నేను ప్లాట్ఫామ్లో పడుకున్నాను, కార్ షెడ్లో పడుకున్నాను. యూ గైజ్ డోంట్ నో ఏంట్రా మీరు పడే కష్టం, మా కష్టానికన్నా మీరు. సో అందుకే నాన్నగారు అసలు నాన్నగారు కానీ మేము పడే కష్టం వేరే విధం అండి. సి టు సే దట్ ఈస్ సెకండరీ, అది ఎవరికైనా ఉంటుంది. మా ఫాదర్లతో కంపేర్ చేయకూడదు. వాళ్ళు పడిన కష్టం వేరే, అండ్ దే కేమ్ ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్. మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. మా లెవెల్ మేము పడే కష్టం మాకుంటుంది. అంటే ఏంటి, బన్నీ కష్టపడట్లేదా? కష్టపడకపోతే అతను ఈరోజు ఈ స్టేజ్లో ఉండడు. చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, యూ థింక్ వీళ్ళందరూ కష్టపడట్లేదా? విపరీత మా కష్టం మాది, వేరే రకమైన కష్టం. ఇప్పుడు ఎస్, మేము డిసిప్లిన్డ్గా ఉండి మా కష్టం మేము ఒక నటులుగా మేము కష్టపడితే కానీ మాకు ఈరోజు జనాల దగ్గర ఉన్న రెస్పాన్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న లవ్ కానీ రాదు. ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ అండి. దే నో హూస్ వర్కింగ్ హార్డ్, హూస్ నాట్ వర్కింగ్ హార్డ్. ఈ లెవెల్లో వీళ్ళందరూ ఉన్నారు. మా నాన్న దగ్గర నుంచి నేను ఫైట్ చేసుకుంటూ ఆయన షాడోలో నుంచి బయటకు వచ్చేదో అదొక పెద్ద స్ట్రగుల్. టు కమ్ అవుట్ ఆఫ్ బ్యానియన్ ట్రీ కింద ఏది పెరగదు, కానీ దాని దూరం నుంచి పెరుగుతుంది. కానీ అది చాలా మందికి నీడనిస్తుంది. అది చాలా స్ట్రాంగ్ ట్రీ. సో ఆల్ ద బిగ్ స్టార్స్ వెన్ దే హ్యావ్ కిడ్స్, వాళ్ళు కష్టపడుతున్నారు, మీరు కష్టపడుతున్నారు, అందరూ కష్టపడుతున్నారు కాదని లేదు. కానీ ఎందుకు మంచు అనే ఒక మంచి కూల్ సర్నేమ్ పెట్టుకుని ఎందుకు మీ ఫ్యామిలీ అయినా సరే కొంచెం దూరంగా ఉండిపోతున్నారు జనాలు? ఇప్పుడు యూజువల్గా ఏదైనా ఒక ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ పిలవడం కానీ, లేదా ఒక ఫంక్షన్ మీరు మోహన్ బాబు గారు పిలుస్తున్నాడు, మోహన్ బాబు గారు అబ్బాయిని పిలవాలి, లేకపోతే మోహన్ బాబు ఇంటికి మేము వెళ్తాము అని, ఇలా ఎందుకు జనాలు? అంటే మిమ్మల్ని మా ఇంటికి మిమ్మల్ని పిలవకపోయేసరికి మీరు మా ఇంటికి ఎవరు రావట్లేదు అనుకుంటున్నారా? ఎందుకు పిలవకూడదు, డిస్టెన్స్ ఎందుకు వచ్చేసింది అంటున్నాను. డిస్టెన్స్ మీకు తెలుస్తుంది. వీఆర్ వెరీ ప్రైవేట్ పీపుల్. మీరు నా ఆడియో ఫంక్షన్స్లో నన్ను ఎన్నిసార్లు చూశారు మీరు? ఐఎమ్ ఎ వెరీ వెరీ ప్రైవేట్ పర్సన్. నేను పడుకునేది 9-9:30 పడుకుంటా, లేసేది 3:45కి. ఆ టైంలో మీరు ఎప్పుడైనా రండి, ఐ విల్ హ్యాపీలీ మీట్ యూ. అంతేగాని వై వుడ్ ఐ బీ ఇంట్రెస్టెడ్ టు గో? అండ్ సెకండ్ థింగ్, వెన్ యూ టాక్ అబౌట్ ద ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్, నాన్నగారు ఎక్కువ వెళ్తూ ఉంటారు, నాట్ మీ. ఐ నా ఓన్ ఫంక్షన్స్కి ఐ ఫీల్ వెరీ జిటరీ గోయింగ్ దర్. ఓకే, దాని ఓన్లీ బికాస్ తప్పదు కాబట్టి, ఐ హ్యావ్ టు గో కాబట్టి వెళ్తాం. కానీ బట్ ఐఎమ్ బట్ ఐ మీట్ విత్ ఎవ్రీబడి. వీ హ్యాంగ్ అవుట్ ఫర్ లంచెస్, డిన్నర్స్, వీ హ్యాంగ్ అవుట్ ఇన్ ద ఆఫీసెస్, వీ హ్యాంగ్ అవుట్ ఎవ్రీవేర్. మేము సినిమాలకు కూడా వెళ్తాం. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము ఫోటోలు తీసుకొని, సెల్ఫీలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టాం.
అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మేము మెసేజ్లు పెట్టుకుంటూ మేము కలవకీలుగా తిరుగుతూ ఉంటాం. అందరికన్నా ఎక్కువ నేను మెసేజ్లు చేసేది ఒక వ్యక్తి ఉన్నాడు. ఈజ్ అ పాపులర్ కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలుగులో. విపరీతం మేము రోజు కనీసం ఒక 20-30 పంపించుకుంటూ ఉంటాం. వన్ ఆఫ్ దెమ్. ఓకే. అండ్ అతను మేము విపరీతంగా రెగ్యులర్గా భోజనానికి కలుస్తూ ఉంటాం. అది బయట చెప్పుకోం మేము. ఇప్పుడు బ్రహ్మానందం అంకుల్ ఉన్నారు. ఈ మూవీకి ఆల్మోస్ట్ ఎవ్రీడే ఫోన్ చేసే వ్యక్తుల్లో బ్రహ్మానందం గారు ఒకరు. ఆయన రే ఏంట్రా, ఏం జరుగుతుందిరా చెప్పరా, నాకు టెన్షన్గా ఉందిరా, నీ సంగతి ఏమో నాకు తెలియదురా. ఆయన ప్రభుదేవ గారు వీళ్ళందరూ ఎవ్రీ డే వీళ్ళ ఫోన్ వస్తుంటే నాకు టెన్షన్గా ఉంది. ఇప్పుడు విఎఫ్ఎక్స్ చూపించమంటున్నారు, ఏం చూపించాలి. ప్రభుదేవ గారు అయితే నాకు చూపించకుండా నువ్వు అసలు ఎక్కడ పొరపాటును కూడా రిలీజ్ చేయకు, విఎఫ్ఎక్స్ సరిగా రాకపోతే సినిమా రిలీజ్ చేయకు. ఆయన టెన్షన్ ఎక్కువైపోయింది. సో దోస్ ఆర్ థింగ్స్ ఐఎమ్ గెటింగ్. సో కమింగ్ బ్యాక్ టు దిస్, మేము కలిసేవాళ్ళం, మాకు ఉండేవాళ్ళు, మాకు క్లోజ్గా ఉండేవాళ్ళు మాకుంటాం. అది ఈసారి ఏం చేస్తానంటే గ్రేట్ ఆంధ్రమూర్తి గారికి మెన్షన్ చేసి వెళ్దామని. ప్రభుదేవ గారు అంటే గుర్తుకొచ్చింది. ఏంటో డ్యూయట్ ఏంటి అంత రొమాంటిక్ డ్యూయట్ మీ కెరీర్లో? అదేనా? మై బెస్ట్ లవ్ సాంగ్ ఇస్ దిస్. అంటే నాకు రౌడీలో నీ మీద ఉట్టు అని ఒక సాంగ్ ఉంది. దాని తర్వాత దిస్ ఈజ్ మై ఆడియో పరంగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ రొమాంటిక్ సాంగ్స్. అండ్ ప్రభు అన్న కొరియోగ్రాఫ్ చేశారు. ఫస్ట్ దీన్ని బృందా గారు కొరియోగ్రాఫ్ చేస్తుంటే మొదటి రోజు ఆవిడకి న్యూజిలాండ్లో పడిపోయి కాలు ఇరిగింది లొకేషన్లో. అక్కడ సర్జరీ చేయాల్సి వచ్చింది. అప్పుడు మేమందరం వెనక్కి వచ్చేసాం. దాని తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ప్రభు అన్న కొరియోగ్రాఫర్ రిక్వెస్ట్ చేసాం, అన్న మీరు ఈ సాంగ్ షూట్ చేయాలి. సో అప్పుడు అన్న చేశారు. దీనికి ఏంటి అన్నమయ్యకి నాగార్జున మీద రొమాంటిక్ సాంగ్ పెట్టారు రాఘవేంద్రరావు గారు. అదేమైనా ఇన్స్పిరేషన్ ఏంటి మీకు కూడా? అలాగనే లేదు, ప్రతి సినిమాలో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉండాలి. అది భక్త కన్నప్పలో ఉన్న రొమాంటిక్ సాంగ్స్ కన్నా కృష్ణరాజు గారి సాంగ్ దీంట్లో అది ఈ మ్యూజికల్ ఐకాన్ ఆ మూవీ. దాంట్లో రొమాంటిక్ సాంగ్సే కదా, డ్రమ్స్ సాంగ్. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఉన్న డ్యూయట్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ కదా. ఆ డ్యూయట్లో ఇంత రొమాంటిక్ గ్లామరస్గా అంటే ఆ రోజు రొమాంటిక్ అది, ఈ రోజు రొమాంటిక్ ఇది, అంతే కదా. అంటే మీకు కొంచెం బాగా రొమాంటిక్గా ఉంటుందేమో, కానీ ఈ జనరేషన్ వాళ్ళకి అది నార్మల్గానే ఉంది. అది ఇట్స్ జస్ట్ పాస్ట్, ఇట్స్ ఆన్ ద నార్మ్. అంతేనా? ఇట్స్ ఆన్ ద నార్మ్ అంటే అని అనుకుంటారు అంతే. మీరు కూడా అంతే, ఒక జస్ట్ లిప్ దాకా వెళ్ళి ఆగిపోయినట్టున్నారు కదా. అది సినిమా చూస్తే తెలుస్తుందేమో. అవునా? అది ఇంకా కొనసాగి ముందనమాట. లేదు నాకు అంత ధైర్యం లేదు. అంతే లేదా? ఏంటి ఈ మా టీవీని ప్రెసిడెంటియల్ ఎలక్షన్ లాగా 5 ఏళ్ళకి ఒకసారి మార్చేసారా ఏంటి? అవునా? లేదు, అలా అని కాదు. అది చాలామందికి తెలియక రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. కానీ ఇట్ వాజ్ అ డెసిషన్ టేకెన్ బై ఆల్ ద మెంబర్స్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఎప్పుడు ఎలక్షన్స్ జరగాలని జనరల్ బాడీలోనా, యాన్యువల్ జనరల్ బాడీ. ఎగ్జిక్యూటివ్ బాడీది చెల్లదు. అవును, అదే కదా నేను అడిగాను. యాన్యువల్ జనరల్ బాడీ ఇదే. యాన్యువల్ జనరల్ బాడీ వెన్ ఆల్ ద మెంబర్స్ వెదే ప్రపోజల్ పెట్టిన ఎలక్షన్స్ ఉండాలని, అందరూ ఉండకూడదు ఎలక్షన్స్ అని వచ్చిన కోరం అంతా చెప్పారు. 100కి 100% ఎలక్షన్స్ ఉండవు, ఉంటాయి, ఎందుకుండవు. బట్ ఒక పర్పస్ ఫినిష్ అయ్యేంత వరకు, మా బిల్డింగ్ ఫినిష్ అయ్యేంత వరకు మీరే ప్రెసిడెంట్. ఎస్, అండ్ ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 2-3 months there will be an announcement on that also. బిల్డింగ్ మీద? ఎస్, there will be an announcement. సో మీ మొత్తానికి మీ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. అండ్ నేను చేసిన బిగ్గెస్ట్ ది అచీవ్మెంట్ ఏంటంటే అండి, ఐ బ్రాట్ ఇట్ బ్యాక్ to a working thing with non-controversies, and that was my biggest achievement. And yes, నాకు ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, ఒక మర్యాద, పెద్దలకి మర్యాద ఇవ్వాలి, అండ్ కళామతలకి మర్యాద ఇవ్వాలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి మర్యాద ఉండాలి. అండ్ అది నా ఎజెండా, అండ్ ఐ మ్యాండేట్, అండ్ దిస్ మ్యాండేట్ ఇస్ క్లియర్డ్ ఇట్. అండ్ ఎవ్రీబడి ఆర్ ఫ్రెండ్స్ అండి, ఎవరు ఇక్కడ ఇది కాదు. బట్ లైక్ ఆ టాపిక్ ఎత్తారు కాబట్టి చెప్తున్నాను మూర్తి గారు, నెక్స్ట్ రాబోయే ప్రెసిడెంట్ పెద్దలందరూ డిసైడ్ చేస్తే బెటర్ అని. వాళ్ళందరూ మా వెనకాల ఉండాలి. ఈ మా జనరేషన్ వాళ్ళు ఎవరో ఒకరిని ప్రెసిడెంట్గా ఎన్నుకొని పెట్టాలి. ఎందుకంటే మేము తప్పు చేస్తే ఇలా తప్పురా, ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి పెద్దవాళ్ళు వాళ్ళు ఉండాలి. మాకు నెక్స్ట్ జనరేషన్ మాకు ఇచ్చేయాలి. ఇది 2015లోనో 16లోనో అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి, జయసుధా గారికి ఎలక్షన్స్ జరిగినప్పుడు, అప్పుడు యునానిమస్గా నన్ను ప్రెసిడెంట్గా నిలబడమని దాసనారాయణరావు గారు అప్పుడు కూడా చెప్పారు.
చెప్తే అప్పుడు లేదు నా వల్ల కాదు, నా ఏజ్ సరిపోదు. ఇంకా టైం ఉంది, అది దానికి ముందు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. అవును. అప్పుడు తిట్టారు దాసనారాయణరావు గారు, నన్ను బాగా తిట్టారు. అదే లేదు అంకుల్ ప్లీజ్, అది నేను ఆయన ముందు ఏం మాట్లాడతాం మనం, అది ఇదని పక్కన వచ్చి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి చెప్పించాం. దాని తర్వాత ఇప్పుడు వచ్చేటప్పుడు ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఇట్. అండ్ ఐ థింక్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో, ద ఫ్యూచర్ ఇట్ గోస్ అప్ ఆల్సో. మా జనరేషన్, మా తరం వాళ్ళు ప్రెసిడెంట్గా ఉంటూ పెద్దలు వెనకించి గైడ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మేబీ ఐఎమ్ రాంగ్, మరి పెద్దలే ఉంటే బెటర్ ఏమో, ఐ డోంట్ నో. బికాస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ రిలేషన్, మీరు జగన్ మనిషి లేదా వైకాపా అని ఒక ముద్ర ఉందా? అలాగనే ఏం లేదండి. అంటే మీకు బంధుత్వం ఉంది కదా, బావగారు బంధుత్వం ఆ పక్క ఉంది, ఇక్కడ ఉంది కదా. డైరెక్ట్ బంధుత్వం ఉంది కదా. ఇక్కడ డైరెక్ట్ బంధుత్వం. చంద్రబాబు అంకుల్ది కూడా బంధుత్వమే కదా. అది స్నేహం. అది స్నేహం కాదు, బంధుత్వం. అది ఫస్ట్ నాన్నగారి సైడ్ బంధుత్వం అది. దాని తర్వాత వాళ్ళ సన్నిహితం, అప్పటి నుంచి ఉన్న సన్నిహితం, వాళ్ళు ట్రావెల్ ఆల్మోస్ట్ 50 years ఉంది కదండి. ఈరోజు కాదు కదా, నేను పుట్టకముందు నుంచి. రాజకీయాలు వెళ్ళేసారా, ఉంచారా? ఇంకా ఎవరు నాన్నగారిని అస్సలు రాజకీయాలు దరిదాపులకి తీసుకెళ్ళారా? వీఆర్ హ్యాపీ కదా, అందరినీ కలుస్తున్నాం, ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. వాట్ ఈస్ ద పాయింట్? ఇఫ్ యూ వాంట్ అ కెరియర్ ఇన్ పాలిటిక్స్, ఎస్. ఆ ఇంట్రెస్ట్ లేదు. నా ఇంట్రెస్ట్ ఆయన ఏజ్ కూడా సహకరించదు. ఈజ్ యంగర్ దెన్ ఆల్ ఆఫ్ అస్, బట్ బట్ ద థింగ్ ఇస్ మోర్ పీస్ ఆఫ్ మైండ్. అది ఆయన చూసుకోవాలంతే. రాజకీయం, వి యాక్టర్స్ కెనాట్ బీ ఫుల్ ఫ్లెష్డ్ పొలిటీషియన్స్ బారింగ్ 1 or 2 cases. ఎందుకంటే ఇక్కడ యాక్టింగ్ చేయాలి, అక్కడ రాజకీయం చేయాలంటే కుదరదు. ఇట్స్ అ ఫుల్ ఫ్లెష్డ్, రాజకీయాల్లో కూడా యాక్ట్ చేయాలి మళ్ళీ. అదే ఇట్స్ అ ఫుల్ టైమ్ గేమ్. మీరు ఎలాగ షూటింగ్కి వస్తే మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఉంటారో, రాజకీయానికి వెళ్ళినప్పుడు కూడా యూ హ్యావ్ టు బీ ఫుల్ టైమ్ అక్కడ, లేకపోతే ఇట్స్ వెరీ వెరీ టఫ్. అది తక్కువ మందికి అది కుదిరింది. జగన్ కలిసి ఎన్నాళ్ళైంది? రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాయండి. ఇప్పుడు కూడా రెగ్యులర్గా కలుస్తుంటాను. ఏమంటారు ఆయనకి నేను ఏం మాట్లాడుకుంటా? అది ఆయన అసలు అంటే ఈ ఓటమిని ఎలా తీసుకుంటున్నారు ఆయన? అది ఆయన అడగండి మీరు, మీతో మాట్లాడుతున్నప్పుడు. ఓటమి గెలుపు అనే ఇద్దరు మోసగాల్ని అందరూ సమానంగానే ట్రీట్ చేసినప్పుడు హ్యాపీగా ఉండగలరు. వీళ్ళిద్దరూ మోసగాలే. ఓటమి గెలుపు రెండు మోసగాలే. అది పర్మనెంట్గా మీ దగ్గర ఉంటాయా? ఉండవు కదా. ఈ సెంటెన్స్ నేను రుడ్యార్డ్ కిప్లింగ్ అని ఒక మహాకవి, ఆయన ఇఫ్ అని ఒక పోయం రాశాడు, ఇంగ్లీష్లో రాశాడు. వాళ్ళు ఒక ఫాదర్ కొడుక్కి రాస్తాడు అది. ఆ పోయం నాకు బాగా ఫేవరెట్. నేను ఎప్పుడైనా డల్గా ఉన్నప్పుడు కూడా, నాకేమైనా సతమతం అవుతున్నప్పుడు కూడా అది నేను వింటాను. ఇట్స్ అ గ్రేట్ పోయం. దాంట్లో రాదు, ఇఫ్ యూ కమ్ అక్రాస్ సక్సెస్ అండ్ ఫెయిలియర్ అండ్ ట్రీట్ దీస్ 2 imposters ద సేమ్, యువర్ అ మ్యాన్ మై సన్ అంటారు. సో ఇవి మీకు ఈ క్యాపబిలిటీస్, అంటే బిజినెస్లో మీరు ఆల్రెడీ రకరకాల బిజినెస్లు ఉన్నాయి, బ్యానర్స్ ఉన్నాయి, ప్లస్ యూనివర్సిటీ చేశారు. దాన్ని మీ ఫాదర్ బ్రెయిన్ చైల్డ్ని పెంచి యూనివర్సిటీ చేశారు, దాన్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక మైచ్యూరిటీ ఆఫ్ థాట్స్, ఇవన్నీ ఎట్లా వచ్చాయి? ఎక్కడ మీ ఫాదర్ నుంచి వచ్చాయా, ఎలా వచ్చాయి? ఏమో అండి, నేను అది ఎక్కువ నుంచి చెప్పను కానండి, కానీ కన్నప్ప జర్నీ హ్యాస్ చేంజ్డ్ మీ యాజ్ అ పర్సన్. ఒక వ్యక్తిగా నన్ను మార్చింది. రెండోది, నేను ఈ జ్యోతిర్లింగాలు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ఒక వ్యక్తిగా కూడా మారిపోయాను. ఇదంతా శివలీల అనేదే నమ్మకానికి వచ్చేసాను. ఇట్స్ ఆల్ 5 అయిపోయాయి, మిగతావి సినిమా రిలీజ్ లోపల కంప్లీట్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు పూర్తిగా మారిన విష్ణు అంటే ఇప్పుడు డి విష్ణు వేరే, కన్నప్ప విష్ణు వేరే, ఒక యాక్టర్గా కూడా నేను వేరే మారిపోయా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. అది నా వ్యక్తిగత అబ్జర్వేషన్ ఆఫ్ మై సెల్ఫ్. ఇప్పుడు డీ లాగా ఇంకో సినిమా చేస్తామంటే ఇట్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ లైక్ శ్రీను వైట్ల గారు. ఇట్ డిపెండ్స్ ఆన్. బట్ వుడ్ యూ డూ అనదర్ డీ ఆర్ డూ ఒక డీ చేస్తావా కన్నప్ప చేస్తావా అంటే నేను కన్నప్పే అంటాను. అలా ఉన్న మైండ్ సెట్ నాది. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అయితే మీరు ఇంకా ఈవెంట్ ఫిల్మ్స్ మీదే ఉండిపోతారు. ఇంకా అలాగని ఏం లేదండి, సినిమా సక్సెస్ అవుతుంది అండ్ ఈవెంట్ ఫిల్మ్స్. కానీ నాకు నచ్చిన కథలు, నేను నమ్మిన కథల పైన నేను తీయాలన్న ధైర్యం నాకు ఎక్కువ ఉంటుంది. ఆ ధైర్యం అంటే ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యం వస్తుంది 100%. ఇన్వెస్ట్మెంట్ అంటే కాదు, టు టెల్ స్టోరీస్ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అది చెప్పే ధైర్యం ఉంటుంది నాకు. మీ కథలు చెప్పడానికి ఎవరైనా ధైర్యంగా మీ దగ్గర రావచ్చా? ఇప్పుడు రోజుకి నేను 3-4 కథలు వింటాను. అండ్ ఇప్పుడు నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నా. కన్నప్ప తర్వాత విల్ బీ అనౌన్సింగ్ ఆల్ దాట్. నేను ఇప్పుడు ఓన్లీ ప్రొడ్యూసర్గా దెల్ బీ అ లాట్ మోర్ మూవీస్ ఐ విల్ బీ ప్రొడ్యూసింగ్ నౌ. సో అవి ఎలాగో ఇప్పుడు సిట్టింగ్స్ అన్నీ జరుగుతున్నాయి, అందరూ కథలు చెప్తుంటారు.
కథలు చెప్పకపోతే నాకు పనులు ఉండవు కదండి, నాకు పనే ఉండదు. ఇంకా అలాగే మీకు ఇంకా వేరే అదర్ బిజినెసెస్ కూడా ఉన్నాయి కదా. బిజినెస్ అండి, దుబాయ్లో సెటిల్ అవుతాను కూడా బయట విపరీతంగా ప్రచారంలో ఉంది. చేసుకోమని అకౌంట్, అది కూడా నా అకౌంట్లో వస్తే ఓకే. సో మొత్తానికి మీరు ఎప్పుడు కూడా ఆల్వేస్ వార్తలకి సెంటర్ పాయింట్ కింద. I don't know. I would like, you know, it's a blessing అనుకోవాలి if I'm always in the news. Why not అని. బట్ రాంగ్ రీజన్తో న్యూస్లో ఉంటే కొంచెం బాధగా ఉంటుంది కదా. వెదర్ గుడ్ న్యూస్ ఆర్ ద రాంగ్ న్యూస్, ఇట్స్ ఆల్వేస్ దే యాడ్ ఇట్. ఇప్పుడు నిన్న ఆ ఇష్యూ చెప్పను కానీ ఇందాక బయట మనం మాట్లాడేటప్పుడు ఒక ఇష్యూ నిన్న ఏదో వచ్చింది. ఇది మనం కొని తెచ్చుకునేది ఏం కాదు, మన పాటికి మనం ఉంటే ఎవడో ఒకడు వాడి కోసం ఏదో న్యూస్ నాన్నగారి పైన మాట్లాడాడు, మనం పట్టించుకోవట్లేదు దాని గురించి. 1-2 డేస్లో మొత్తం పోద్ది. సో అలాగే వస్తూ వెళ్తూ ఉంటాయి కానండి, వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఆల్. బట్ కొంచెం డిస్టర్బ్ చేస్తాయి కదా ఫ్యామిలీ. లేదండి, ఒక స్టేజ్ తర్వాత ఫోకస్ చేయడానికి డిస్టర్బ్ చేస్తాయి. అందులో ఇలాంటి ఈవెంట్ ఫిల్మ్ ఇంత ఒక పక్క దీనికి ఇన్వెస్ట్మెంట్, వాళ్ళందరి డేట్స్ ఇవన్నీ తీసుకురావడం, ఇవన్నీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేయడము, ఇలా టైంలో పక్క ఫ్యామిలీ ఇష్యూస్ మీరు ఇంకో వైపు దృష్టి పెట్టాల్సి వస్తూ ఉండడము. అదే చెప్పాను కదండి, ఐ జోన్ అవుట్. నేను అది నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే పట్టించుకున్నాను. లెట్ దెమ్ కీప్ టాకింగ్, లెట్స్ ఫోకస్ ఆన్ వాట్ ఇస్ దర్. చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మన చుట్టుపక్కల 20-30 మంది మన గురించి ఏమనుకుంటున్నారని ఆలోచిస్తూ మనం వెళ్ళామంటే మన గమ్యానికి మనం రీచ్ అవ్వలేము. బట్ మీరు అలా వదిలేస్తే అవతల వాళ్ళు మాట్లాడి నిజం అనుకోవచ్చు కదా. అందుకే కదా ఒక టీం నేను తీసుకొని నేను వాళ్ళ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. నేను నా నోట్లో నుంచి యూ విల్ నెవర్ హియర్ అ నెగటివ్ స్టేట్మెంట్ అండి. ఒకడు బాగుండకూడదు అనేది మాత్రం నా నోట్లో నుంచి ఎప్పుడూ వినలేదు, వినరు కూడా. ఇప్పుడు ఏమైపోయిందంటే కోపం తగ్గింది, నాకు విపరీతంగా కోపం తగ్గి ఇదంతా శివలీల. బాగుండేదిగా. ఓ ఐ యూస్ టు బీ యాంగ్. కానీ మా నాన్నగారు ఉన్న కోపం ఉండదండి, ఎందుకంటే దట్ ఈస్ వన్ క్వాలిటీ ఐ లెర్న్డ్ ఐ షుడ్ నాట్ హ్యావ్. కోపం ఎవరికి? నాన్నగారు క్యారెక్టర్ అదే కదా, ఆ క్యారెక్టర్ మార్చుకోమని చెప్పే అర్హత నాకెక్కడది. సో ఆయన క్యారెక్టర్ ఈరోజు ఆయన ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. సో టుడే ఐ షుడ్ టెల్. ఆయన ఏంటంటే ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్. నాకేంటంటే ఐ లెట్ గో ఆఫ్ ఎ ఫ్యూ థింగ్స్. ఆయనకి పర్ఫెక్ట్గా ఉండాలి, నువ్వు కరెక్ట్గా బిహేవ్ చేయాలి. నేను ఎక్స్క్యూజ్ చేస్తాను, కొన్ని వదిలేసుకుంటాను నేను. ఇప్పుడు ఆయనకి నాకు ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఏమైనా నచ్చలేదు అనుకోండి మూర్తి గారు, మా నాన్నగారు మీ మొహం మీద చెప్తారు, మీరు చేసిన తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. నాకు నచ్చలేదు, ఐ జస్ట్ లుక్ ఎట్ ఇట్ అండ్ ఐల్ బి లైక్ ఓకే ఓకే. అండ్ మళ్ళీ నేను మీతో మాట్లాడలేను, ఐ గో ఇన్ టు మై షెల్. ఎందుకు మూర్తి గారితో అవాయిడ్ చేద్దాం ఎందుకు. బట్ మీ నాన్నగారి దగ్గర నుంచి సరే క్వాలిటీ, కోపం ఇవన్నీ పక్కన పెడితే, నేను టీజర్ వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఇట్స్ మై పర్సనల్ వ్యూ, మీరు 1,00,000 మందిని రమ్మని చూసుకుందాం అన్న డైలాగ్, అది ఇంకా మోర్ పవర్ఫుల్గా బేస్ వాయిస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. మీకు ఎలా? ఆ అడ్వాంటేజ్ నాకు లేదండి. మా నాన్నగారు గొంతు వాచకం నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్ దట్. ఐ హ్యావ్ టు లివ్ విత్ వాట్ ఐ హ్యావ్. నాన్నగారు డబ్బింగ్ చెప్పి చేసింది కొత్త కన్నప్ప క్యారెక్టర్కి. ఆయనది మోస్ట్ అమేజింగ్ వాయిస్ కదా, అది కమాండింగ్ వాయిస్ కదా. అదే అంటే ఆ డైలాగ్స్, అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్కి అలాంటి కమాండింగ్ వాయిస్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. ఇట్ కుడ్ హ్యావ్ బీన్. మీరు సినిమా చూసిన తర్వాత యూ విల్ డిసైడ్. అదే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తారు కదా. సి ఎవ్రీ మూవీ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. ఈ మూవీలో ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. యాజ్ అన్ యాక్టర్ ఆల్సో దర్ వాజ్ అ సెల్ఫ్ డిస్కవరీ. అండ్ ఇస్ ఎవ్రీ మూవీ యూ కీప్ లెర్నింగ్. మీరు డిఫరెంట్ బిజినెస్లో ఎంత సంపాదించాలని పక్కన పెడితే మూవీస్లో చాలా పోగొట్టారు కదా. ఇప్పుడు దాకా నా మూవీస్ అన్నీ చూస్తే కాస్ట్ ఫెయిలియర్ అయిన మూవీ ఏదీ లేదు. అంటే మీకు బ్యాలెన్స్ షీట్ మైనస్ లేదు? బ్యాలెన్స్ షీట్స్ మైనస్ ప్లస్లు వస్తాయి, మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. బట్ ఓన్లీ మైనస్ అనేది ఉండదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మెనీ ఆఫ్ అ ప్రొడక్షన్స్ నేను ఖర్చు పెట్టనివ్వను. నేను ఎక్కువ నా మార్కెట్ తగ్గట్టు ఖర్చు పెట్టాలి. దీన్ని కూడా చెప్తాను కదా, 2-4 కోట్లు అంటే చాలా. ఇది ఒక్కటే నా దిస్ ఇస్ ద బట్ 80-90% ప్రీ రిలీజ్ విల్ బీ సేఫ్. అదే ఆల్రెడీ నాన్ థియేట్రికల్స్ విల్ బీ సేఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలాసేపు మీతో చాలా కాలం తర్వాత చాలా ఓపెన్గా మాట్లాడారు. మీరు కూడా చాలా ఓపెన్గా, మీకేం ఇబ్బంది అవ్వలేదు అనుకుంటున్నాను నేను కూడా. అనే సినిమా ఎందుకంటే ఇది భరణి గారి బ్రెయిన్ చైల్డ్, మీరు దాన్ని అడాప్ట్ చేసుకుని మీ బిడ్డ కింద పెంచారు దాన్ని. ఆయన చిన్న బిడ్డను మీ చేతిలో పెడితే దాన్ని మీరు ఒక జైగాంటిక్ పర్సనాలిటీగా తయారు చేశారు దాన్ని. సో అది ఎలా ఉంటుందో రేపు పొద్దున థియేటర్లో త్వరలో చూడబోతున్నాం. సో డెఫినెట్గా బాగుంటుందని యాక్సెప్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ.